కనిపిస్తుంది సార్. మీ ఊరు అందరికీ కనిపి సరే సార్ పంపిస్తున్నా సార్. పంపి. సార్ పంపించిన సార్. స్క్రీన్ షాట్ కూడా పంపించిన సార్. మరి 4 రోజుల తర్వాత 40,000 వస్తాయి. నువ్వే నాకు ఫోన్ చేస్తావు. సరే సార్. 4 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే మంచిగా మా దోస్తులు కూడా కలిసి స్క్రీన్ షాట్ పంపిస్తా. హలో సార్ వచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్. మరి నెక్స్ట్ లెవెల్ ₹1,00,000 పెడితే 4 రోజుల 2 లక్షలు అవుతాయి. 5 లక్షలు పెడితే 10 లక్షలు అవుతాయి. మరి 10 లక్షలు పెడితే 20 లక్షలు పంపిస్తున్నా సార్. ఇప్పుడే పంపిస్తున్నా. పంపి. ఇట్లయితే ఊర్లో ఊర్లో కూడా ఏడాది వాళ్ళు తప్పుతాయి. హలో సార్ నేనే పంపించిన సార్. 10 లక్షలు స్క్రీన్ షాట్ కూడా సార్ పుట్ట పుట్టినవి నా సంచి కూడా నిండింది. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఎందరికో బొట్టు పెట్టినా. థ్యాంక్ యూ సార్. మరి 4 రోజుల తర్వాత చేస్తా సార్. అన్న నా ఫోను దొంగ ఫోనే, నా బ్యాంక్ అకౌంట్ దొంగ అకౌంటే. నేను రోజు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అనే రోజుకొక రాష్ట్రం తిరుగుతా. ఆడేళ్ళో తెలంగాణ ఉంటాడట, నిజామాబాద్ ఆడమూల. ఆడ అత్యాచపడ్డాడు. నన్ను ఏం చేయమంటావు? నేను మోసం చేసిన ఆడేస్తాడు 4 రోజుల తర్వాత. చీకటి అవుతుంది. ఇంకా పైసలు రాలే. మొన్న రాదనేమో సాయంత్రం లోపల వచ్చినాయి. ఒకసారి సార్ ఫోన్ చేశాడు. మీరు డైల్ చేసిన నంబరు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. రాసేపటి తర్వాత డైల్ చేయగలరు. సార్ ఎంతమందికి జీవితాలు మార్చుకోడు. బిజీ ఉండి హలో సార్. మీరు డైల్ చేసే నంబరు స్విచ్ ఆఫ్ చేయడమైనది. దయచేసి కాసేపటి తర్వాత డైల్ చేయకండి. స్విచ్ ఆఫ్ చేయబడ్డారా? కంపెనీస్ మోసం అయితే జరగలేదు. అసలు కాదు, మస్తు మంది బిజీ ఉంటారు. ఇంకొకసారి ఫోన్ చేద్దాం. This number is temporarily out of service. ये नंबर पूरा गया है. ఈరోజు కార్యక్రమం అరేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నాము. ఇక్కడికి వచ్చేసి ఏదో 4 పోలీసులు రమ్మన్నారు కదా అని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్స్ ఇక్కడ వచ్చేసి 4 ముక్కలు మాట్లాడుకొని చెప్పిన 4 పదాలు వినేసి, లేకపోతే చెప్పిన 2-3 మాటలు విని వెళ్ళిపోవడం కాదు. ఇది అందరికి సంబంధించినటువంటి సమస్య. ఇది ఒక్క పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే కొందరి సమస్యలో కాదు, అందరికి సంబంధించిన సమస్య. మనకు తెలుసు ఎవ్రీ ఫ్యామిలీలో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో రోడ్డు యాక్సిడెంట్లలో గురై ఉంటారు, ప్రాణాలు పోయి ఉంటాయి, లేకపోతే తీవ్రంగా గాయపడి ఉంటారు. వాళ్ళు ఇంకా జీవితానికి పనికి రాకుండా పోతారు. మరి అట్లాంటి సమస్యలు మనం సీరియస్గా తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మన స్టేట్లో 800 మంది, కొంచెం అటు ఇటుగా 800 మంది మర్డర్స్లో మరి చచ్చిపోతే, రోడ్ల మీద చచ్చిపోతున్న వాళ్ళు యాక్సిడెంట్ల కారణంగా ఎవ్రీ ఇయర్ దానికి 10 times చనిపోతున్నారు. అంటే 7,500 నుంచి 8,000 మధ్య చనిపోతున్నారు. అంటే ఎంత సీరియస్ సమస్య మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ మంది చనిపోయేది రోడ్ల మీద చనిపోయే వాళ్ళు పెడెస్ట్రియన్స్, లేకపోతే 2 వీలర్స్ వాళ్ళు. 75 to 80% మంది చనిపోయే వాళ్ళు పెడెస్ట్రియన్స్ కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ వాళ్ళు కానీ ఉన్నారు. అంటే నడిచే వాళ్ళకు రోడ్ పైన సేఫ్టీ లేదు, 2 వీలర్ పైన వాళ్ళకి సేఫ్టీ లేదు, ఇక పెద్ద వెహికల్ గురించి చెప్పనక్కర్లేదు.
కాబట్టి ఎందుకు అవుతుంది అంటే బేసిక్గా ఏంటంటే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించకపోవడం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ఒక తారకమంత్రంగా తీసుకోవాలి మనం. వాట్ ఈస్ డిఫెన్సివ్ డ్రైవింగ్? డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మన వెహికల్ పట్టుకునే కాదు, పరిసరాలను కూడా అంటే సరౌండింగ్స్ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా డ్రైవ్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం. అంటే ఎందుకంటే వాళ్ళ తప్పు వల్ల, ఎదుటి వాళ్ళ తప్పు వల్ల మనం యాక్సిడెంట్ కూడా రాకూడదు, మనకు ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు. అందుకోసం అని చెప్పి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఈజ్ ది స్లోగన్ వి మస్ట్ బి టేకింగ్ అప్ ది కమింగ్ డేస్. అట్లానే చాలా మందికి మీకు చాలా రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి చాలా మంది మాట్లాడారు. మరి పోలీస్ వాళ్ళు కూడా చెప్పిన ఇంత స్పీచ్ కూడా వచ్చింది, మీరందరూ పార్టిసిపేట్ చేసిన చాలా మంది. కేవలం రూల్స్ పాటించడమే కాదు, కామన్ సెన్స్ కూడా ఉపయోగించాలి. స్మాల్ మిస్టేక్, చాలా చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయ్యేటువంటి చిన్న మిస్టేక్ వల్ల మనకు ప్రాణాలు పోతాయి. మనకు ఉన్నది ప్రాణం ఒకటే, చేతులు 2 ఉన్నాయి, చేతులకు వేళ్ళు 5 ఉన్నాయి, కానీ ప్రాణాలు మాత్రం ఒకటే ఉంటుంది. ఒకసారి పోతే వాళ్ళ రాదు. దాని గురించి అర్థం చేసుకోండి. మీరు 2 పాటలు విన్నారు, పాటలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోండి, స్పిరిట్ అర్థం చేసుకోండి, స్ఫూర్తిని అర్థం చేసుకోండి, ఆత్మను అర్థం చేసుకోండి. ఒక్కసారి ప్రాణం పోయిందంటే వాళ్ళ రాదు. దానివల్ల మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మన పెద్దలకు కానీ, ఫ్యామిలీలో ఎవరైతే ఫ్యామిలీ ఎవరిపైన ఆధారపడి ఉన్నదో ఆయన చనిపోతే ఎంత సమస్య వస్తుందో మొత్తం ఫ్యామిలీ మనం అర్థం చేసుకోండి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి. కానీ హెల్మెట్ పెట్టుకుంటాం కానీ మనం ఏం చేస్తాము, బక్కలకు చేయము. హెల్మెట్ పెడితే బక్కలు పెట్టుకోము, బిగేసుకొని వెళ్ళిపోతుంటాం. అది పెట్టుకున్నా కానీ బక్కలకు చేసుకోకుండా హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకోనంటే, బక్కలకు చేసుకోకుండా హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ మనం పెట్టుకోనంటే. హెల్మెట్ పెట్టుకున్నామంటే దాన్ని బక్కలకు చేసుకోవాలి. అట్లాగే వెహికల్లో కూర్చున్నామంటే, సీట్ బెల్ట్ లేకుండా వెహికల్లో కూర్చున్నామంటే ఎయిర్ బ్యాగ్, యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్ బయటకు రాదు. అప్పుడు ఏమైంది, సీట్ బెల్ట్ పెట్టుకున్నాక లాభం లేదన్నమాట, ప్రాణం అవుతుంది, లేకపోతే సీరియస్ ఇంజరీ అవుతుంది. కొన్ని స్మాల్ థింగ్స్, కామన్ సెన్స్ థింగ్స్, దీనికి చట్టాలు అక్కర్లేదు, రూల్స్ అక్కర్లేదు, కానీ వాటిని మనం పాటించాం. నేను కోరేది ఏంటంటే వీటన్నింటినీ రానున్న రోజుల్లో చాలా విషయాలు చెప్తూ ఉంటాం మీకు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించండి, పరిసరాల మీద కన్నేస్తూ డ్రైవ్ చేస్తూ ఉండండి. అప్పుడే మనకు సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ ఇట్లా అందరికీ ఇంపార్టెంట్ అయిపోయిందో ఇప్పుడు రోడ్డు కూడా అంతే ఇంపార్టెంట్. రోడ్లు లేకుండా మనం ముందుకు పోలేము. ఒక డెవలప్ అవుతున్న, చాలా వేగంగా డెవలప్ అవుతున్న నేషన్లో, స్టేట్లో రోడ్స్ అంతా చాలా ముఖ్యం. రోడ్స్ మీద డ్రైవింగ్ చేయడం చాలా ముఖ్యం. వెహికల్స్ ఎక్కడికి ఉంటాయి, వెహికల్స్ వాళ్ళే పడుతుంది. ఒక్కొక్క ఫ్లాట్లో అయితే 2-3 కార్లు కూడా ఉంటున్నటువంటి ఫ్లాట్స్ ఉంటాయి. కాబట్టి వెహికల్స్ని మనం తప్పించుకోలేము, కానీ వెహికల్స్తో ప్రాణం ఎట్లా కాపాడుకోవాలని మనం తెలుసుకొని ఉండాలి. కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఇది ఇంతకు చెప్పినట్టుగా ఇది తారక మంత్రంలాగా ఉండాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించండి, మిమ్మల్ని సేవ్ చేసుకోండి. అదే ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి సిటీ పోలీస్ వాళ్ళను, సజ్జనాన్ని, జోయిన్ డేవిడ్ని, అంతే ఇక్కడ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులు, సెలబ్రిటీస్ అందరికీ కూడా మనస్ఫూర్తిమైన అందరికీ నమస్కారం. నిజామాబాద్ సిటీ శ్రీ సాయి చైతన్య హైవేస్ సూచనల మేరకు రోడ్డు ప్రమాదాలపై ఒక చిన్న వీడియో తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో 5 నిమిషాలు కావచ్చు, కానీ మీరు, మీ కుటుంబం, మన సమాజం రోడ్డు ప్రమాదాల వల్ల నష్టపోతుంది. మన గౌరవ డీజీపీ గారి సందేశం తర్వాత ఈ యాక్సిడెంట్ అవుతుంది. శ్రీ సాయి చైతన్య హైవేస్ సూచనల మేరకు రోడ్డు ప్రమాదాలపై ఒక చిన్న వీడియో తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో 5 నిమిషాలు కావచ్చు, కానీ మీరు, మీ కుటుంబం, మన సమాజం రోడ్డు ప్రమాదాల వల్ల నష్టపోతుందని ఒక చిన్న ప్రయత్నం, ఒక భరోసా. ప్రతిరోజు మనం రోడ్లపై చాలామంది బైక్ రైడర్లు మనం చూస్తుంటాం, కానీ ఒక చిన్న జాగ్రత్తను మాత్రం చాలామంది పట్టించుకోరు. అదే హెల్మెట్ ధరించడం. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రమాదంలో రైడర్ హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ ధరించడం జరిమానా తప్పించుకోవడం కోసం కాదు, సురక్షితంగా ఇంటికి చేరుకోవడం కోసం. అతను కూడా మీలాగే ఇంటి నుంచి బయలుదేరాడు, తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. కారణం ఒకటి, అదే హెల్మెట్ లేకపోవడం. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక ప్రమాదం కాదు, ఒక కుటుంబం కోల్పోయిన ప్రాణం. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బాధితుల కుటుంబం యొక్క ఆవేదన వేయండి. మనం పట్టించుకుంటే 50 లక్షలు హెల్మెట్ పోతే ఇవాళ హెల్మెట్ దయచేసి మీరు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. దయచేసి ఇట్లా చేస్తే బాగుంటుంది. తాగి నడపండి దయచేసి.
వేగం కొంతవరకు అవసరం, కానీ అదే వేగం నియంత్రణ కోల్పోతే ప్రమాదంగా మారుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రమాదం అధిక వేగం వల్ల జరిగింది. వేగంగా వెళ్ళడం మీకు కొన్ని క్షణాల ఆనందం ఇవ్వచ్చు, కానీ వచ్చినంత మీ జీవితాన్ని నిర్వహించలేదు. ఒక గ్లాస్ మద్యం మీకు సరదాగా అనిపించవచ్చు, కానీ అదే మీ జీవితాన్ని మార్చే తప్పుగా మారచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రమాదం మద్యం సేవించి డ్రైవింగ్ చేసే ఫలితం. ఈ ప్రమాదం వల్ల కలిగిన బాధ ఒక తండ్రి ఆవేదన వేయండి. రోడ్డు మీద ప్రతి మార్గానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఉల్లంఘించిన ప్రమాదానికి ఆహ్వానం. కొంతమంది సమయం ఆదా చేయడానికి రాంగ్ రూట్లో వెళ్తారు, కానీ ఆ కొన్ని నిమిషాలలో జీవితాంతం నష్టంగా మారవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో మన కళ్ళ ముందే మన ఆర్మూర్లో జరిగిన యథార్థ సంఘటన. మహిళలు బైక్పై వెనుక కూర్చున్నప్పుడు హెల్మెట్తో పాటు చుండి కానీ కొంగు కానీ సరి చూసుకోవాలి. లేకపోతే ఇటీవల మెండోర్లో జరిగిన ప్రమాదం దీనికి నిదర్శనం. మన గ్రామంలో తరచుగా కనిపించే వాతావరణం రోడ్డు మీద దానిని ఆరబెట్టడం, అంతేగాక దానిపై నల్లని కట్టలు తగిలి చుట్టూ రాళ్ళు పెట్టడం. ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఈ దానికి స్పష్టంగా కనిపించదు. ఇది సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ చాలా మంది సేఫ్ యాక్సిడెంట్ వల్ల కేసులు నమోదు చేయలేకపోతున్నారు. మీరు ఇప్పటివరకు చూసిన ఏదో సినిమాలలో సీరియల్ నుండి తీసిన ఫోటోలు వీడియోలు సాక్షాత్ వీడియోలో రోడ్డు మీద చేయడం తక్కనీటి కాదు. అందుకే మిత్రులారా, ఇప్పుడు మీరు చూసేది ఒక వీడియో కాదు, ఒక గుణపాఠం. పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, నివారణ చర్య చేపడుతున్నా, కొంతవరకు మార్పు వస్తున్నా, పూర్తిగా సాధించలేకపోతున్నాం. ప్రమాదాలు అనేవి యాదృచ్ఛికం కాదు, మన నిర్లక్ష్యం వల్లే జరుగుతాయి. హెల్మెట్ లేకపోవడం, అధిక వేగం, మద్యం సేవించిన డ్రైవింగ్, రాంగులో ప్రయాణం, మొబైల్ వినియోగం, ఈ చిన్న తప్పులే పెద్ద ప్రమాదాల కారణం. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీకోసం ఎదురు చూస్తున్న కుటుంబం ఉంది. కాబట్టి నియమాలను పాటించండి, సురక్షితంగా డ్రైవ్ చేయండి, ప్రాణాలను కాపాడండి. మీరు సురక్షితంగా ఇంటికి చేరండి, అదే మీ కుటుంబానికి గొప్ప బహుమతి. చివరిగా చెప్పేది ఏంటంటే, రోడ్డు భద్రత మనందరి బాధ్యత, మనందరి బాధ్యత. రోడ్డు భద్రత, సైబర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో మీరు మొదటి వ్యక్తి కాబట్టి కుటుంబంలో ఒక పెద్ద సక్రమంగా అన్ని సమాజానికి అవగాహన ఉంటే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందో, గ్రామానికి మొదటి వ్యక్తి గ్రామం పైన అవగాహన ఉంటే మీరు కూడా మీ గ్రామంలో అవేర్నెస్ చేస్తే అన్ని ఎలాంటి నేరాలు లేకుండా గ్రామాలు అన్ని మంచిగా ఉంటాయని ఉద్దేశంతో మీకు ఈరోజు అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అందరికీ తెలిసిందే, డ్రగ్స్ వల్ల యువతను నిశ్శబ్దంగా నాశనం ఇస్తుంది. ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి, భవిష్యత్తు ఈ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అదేవిధంగా రోడ్ సేఫ్టీ వల్ల ఇప్పుడు చూసి ఎన్నో యాక్సిడెంట్ వల్ల కుటుంబాలు ఎంతో రోడ్డు మీద బారిన పడ్డాయి. ఎక్కడో అవసరం లేదు రోడ్స్. మనకి ఇప్పుడు బెనిఫిట్ హైవే మీద ఇక్కడ ఎన్నో ఈ ఫంక్షన్ వచ్చా మీరు ఎంతో మంది వస్తారు. ఈ ఫంక్షన్ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు చనిపోయారు. మనకు మీరు ఏమనుకుంటారు, రోడ్డు గురించి నాకే యాక్సిడెంట్ అవుతుందా అన్న ఆలోచనతో మనం నెగ్లిజెన్స్తోనే ఈ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. దయచేసి రోడ్లు మీద మీరందరూ సూచనలు రోడ్డు భద్రత సూచనలు పాటించాలని, మీకు అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోన్ల ద్వారా, SMS ద్వారా ఎవ్వరు కూడా మోసపోకుండా
నో చెప్పండి, రోడ్డు పైన సేఫ్గా ఉండండి, మొబైల్ ఫోన్లో స్మార్ట్గా ఉండండి. ఈ 3 కాన్సెప్ట్తోనే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్ అవేర్నెస్ గురించి వర్షానికి 2 minutes ప్రజెంటేషన్ చేయాలని కోరుతున్నాను. రోడ్ సేఫ్టీ చూస్తుంటాను అండ్ వెహికల్ మీద ఉన్న అందరికీ కూడా నమస్కారం అండి. సో మేజర్గా మేము అబ్జర్వ్ చేసినంత వరకు చాలా వరకు యాక్సిడెంట్స్ వచ్చేసరికి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో చాలా విలేజెస్ వచ్చే విక్టిమ్స్ ఉన్నారండి. దాంట్లో భాగంగా విలేజ్ లెవెల్లో కొన్ని కార్యక్రమాలు ఏ విధంగా రోడ్ సేఫ్టీ మనం ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సార్ రోడ్ సేఫ్టీ ఎందుకు అంటే కనుక మనం గమనించినట్టయితే కనుక మన ప్రమాదాల్లో ఎవరైతే మనకు గురి అవుతున్నారో అందరూ కూడా మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళే ఉంటున్నారు చాలా వరకు. దాంట్లో భాగంగా ప్రమాదాలు చాలా రకంగా వస్తాయండి. మనకు సడన్గా ఆటోమేటిక్గా ప్రమాదాలు వస్తుంటాయి. అది మనకు ప్రీ ప్లాన్ అయితే కాదు, అన్ఎక్స్పెక్టెడ్. సో దానికోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. దీంట్లో ఒక చిన్న అవేర్నెస్ తీసుకున్న ఒకటి క్యాలిక్యులేషన్ తీసుకుంటే కనుక ప్రతి సంవత్సరము మనకు అందరికీ కోవిడ్ నుంచి మనకు ఐడియా ఉంది. కోవిడ్-19 మీద చాలా భయపడ్డాం. అటువంటి పరిస్థితులలో దాదాపు మొత్తం వరకు ఒక సంవత్సరానికి కోవిడ్ మొత్తం తీసుకున్నట్లయితే 3 నుంచి 4 లక్షల మంది చనిపోయారు దేశవ్యాప్తంగా. కానీ మనకు కేవలం యాక్సిడెంట్ కారణంగా ప్రతి సంవత్సరము దాదాపు 1,70,000-1,80,000 మంది చనిపోతున్నారు. కేవలం చనిపోవడం మాత్రమే. అది కాకుండా కాలుజు దిగడం ద్వారా కానీ బెడ్డీలు కానీ దాదాపు 3 నుంచి 4 లక్షలు 5 లక్షల మంది ఉంటారు. అంటే మనం చేసే చిన్న తప్పు వల్ల చాలా మంది బలవుతున్నారు. మనం కోవిడ్లో ఎంత కాలంలో కాలుజు ఎరిగినట్టయితే కనుక 50,000 రూపాయలు మనకు ప్రభుత్వం ఇస్తుంది సార్. దీన్ని మనము ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ దొరకకపోతే కనుక మన ఎస్ఎస్ఓ గారి నుంచి అదేవిధంగా ఆర్టీఓ గారికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు నిజామాబాద్లో 32 కేసెస్ ఐడెంటిఫై చేసి పంపించడం జరిగింది. దీంట్లో మనకు 13 కేసెస్కి మనకు రిప్లేస్ వరకు విక్టిమ్స్కి అమౌంట్ అనేది రావడం జరిగింది సార్ ఇప్పటి వరకు. ఇవి గత 4 సంవత్సరాల నుంచి మనకు బ్లాక్ స్పాట్స్ అంటే కనుక ఒక ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగే ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్స్ అని చూస్తుంటాము. అదేవిధంగా మనం ఏదైతే డిస్కస్ చేసామో పెర్మిట్ ఎక్స్ రోడ్ ఏదైతే పెర్మిట్ ఎగ్జిట్ అవుతుందో ఇవో బ్లాక్ స్పాట్ కింద వచ్చిందండి. దాన్ని మనము వేరేంత వరకు మనం రూల్స్ ఫాలో అవ్వడం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒక అనాలిసిస్ మనం కంపేర్ చేసినట్టయితే కనుక మనకు దాదాపు నిజామాబాద్లో ఆర్మూర్ డివిజన్లో చాలా బ్లాక్ స్పాట్స్, ఆర్మూర్ పట్టణంలో కూడా చాలా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయండి. మనం కొన్ని రూల్స్ చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం ద్వారా అవేర్నెస్ ఇవ్వడం ద్వారా మనం చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు సార్. చివరి ఒక్క మాట సార్, మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా మన ప్రజల నుంచి మీలాంటి ప్రజాప్రతినిధుల నుంచి మాకు ఇటువంటి అవగాహన వచ్చే వరకు మాత్రం యాక్షన్ జరుగుతూనే ఉంటాయి సార్. వీరైనంత వరకు మీరు మీ విలేజెస్లో మీ గ్రామాల్లో అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేయండి సార్. దానివల్ల మన కుటుంబ సభ్యులు లాంటి మన ప్రజలందరూ కూడా ప్రాణాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ పిప్రిలో టొబాకో ప్రొడక్ట్స్ 18 years బిలో వాళ్ళని అమ్మకుండా కొంత రెగ్యులేషన్ తీసుకొచ్చారు. చేపూరు ఐస్ క్రీమ్స్ ప్రొడక్ట్స్ అమ్మకుండా. ఇంకా ఏదైనా కొత్త ఇన్నోవేషన్ అంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు స్టేజ్ మీదకి వచ్చి ఏ విధంగా డ్రగ్స్ని, రోడ్ యాక్సిడెంట్స్ని నిర్మూలించడానికి మీ సలహా సూచనలు వేదికపై వచ్చి ఇవ్వాల్సిన కోరుతున్నాయి ఎవరైనా ప్రజాప్రతినిధులు. ఎవరైనా సర్పంచ్ నుంచి గ్రామాల్లో ఈరోజు యువత గత 10 సంవత్సరాలుగా ఎంత పెడదారి అవుతుందో మనం అందరికీ తెలుసు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో చాలా మటుకు మరి ప్రభుత్వం అట్లాగే మన గౌరవ పోలీసు డిపార్ట్మెంట్ వారు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి గ్రామాల్లో మేము అంటే సర్పంచ్గా వచ్చిన తర్వాత మా ఎస్ఎస్ఓ గారితో మాట్లాడి ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడ్డది యూత్ లెవెల్లో. అట్లాగే మరి గ్రామాల్లో ఉన్న బీడీసీ కానీ అట్లాగే కుల సంఘాల పెద్ద మనుషులు అందరితో పాటు యువత మరియు మహిళా సంఘాలు
అందరినీ కూర్చోబెట్టి ఈ విషయంలో అవగాహన కల్పించడం అనేది జరిగింది. అయితే సాయంత్రం వేళల్లో 6 గంటల నుంచి 9 గంటల వరకు గ్రామాల్లో కొన్ని ప్రదేశాలు అక్కడక్కడ పిల్లలు సాయంత్రం 7 నుంచి 9 గంటల లోపల అక్కడక్కడ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కూర్చోవడం కానీ, మద్యం సేవించడం కానీ, ఇలాంటి కార్యక్రమాలకు ఒకళ్ళొకళ్ళు అలవాటై దాంతోపాటు ఒకళ్ళు గుంపులు చేరి మామూలుగా మద్యం అలవాటై దాంతో పాటు మెల్లగా ఎవరో ఒకరు డ్రగ్స్ సిగరెట్ కానీ, గంజాయి సిగరెట్ కానీ ఇట్లాంటివి తీసుకురావడం, దానికి మెల్లగా అడక్ట్ కావడం, దాంతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా డిస్టర్బ్ కావడం, ఇట్లాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆ గంజాయి మత్తులో పిల్లలు అనేక రకాలైన నేరాలు చేయడం జరుగుతూ ఉంది. వీటిని అరికట్టడానికి ప్రజాప్రతినిధులుగా మరి మనందరి బాధ్యత. గ్రామాల్లో మరి పోలీసు వారి సహకారంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలను తప్పకుండా మనం ఒక పీస్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని సాయంత్రం వేళల్లో గ్రామంలో ఉన్న కొన్ని ప్రదేశాలను అప్పుడప్పుడు తనిఖీ చేస్తూ పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే కొంత పిల్లల్లో అవేర్నెస్ వస్తుంది. యువతలో కూడా కొంచెం భయం అనేది ఉంటుంది. పెద్ద మనుషులు సాయంత్రం వేళల్లో తిరుగుతారు, మనం అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలనేది ఏర్పడుతుందని నా భావన. ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాతో సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు నమస్కారం తెలియజేస్తుంది. ఇక్కడ ఈ అవగాహన కార్యక్రమం ప్రజాప్రతినిధులుగా మన మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో, మన ద్వారా గ్రామాలలో బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనమందరం వారు సూచించిన విధంగా ఆ పనికి కంకణబద్ధమై అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. గ్రామాలలో డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైతుంది. ఇక్కడ ఎన్నో కేసులు చూస్తున్నాం, మా దగ్గర కూడా చాలా జరుగుతుంది. దయచేసి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి ఒకటి, ఈ డ్రగ్స్, గంజాయి వాడకం ఊళ్ళో ఎక్కువైపోయింది. మీరు సోదాలు నిర్వహించండి. దానికి మా సంపూర్ణ సహకారం గ్రామాలలో సర్పంచులుగా మేము తీసుకుంటాం, మీకు అన్ని విధాలు సహకరిస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యపడుతుంది. ప్రజాప్రతినిధులుగా మనం ఆ రెస్పాన్స్ తీసుకుంటాం. ప్రతి ఒక్కరిని అవగాహన పెంచే విధంగా కృషి చేస్తూ ఇక్కడున్న యువతని గౌరవనీయులైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్కి, సాయి చైతన్య ఐపీఎస్కి, మరియు జి బసవారెడ్డి అడ్మిన్ నిజామాబాద్ గారికి, మరియు వెంకటేశ్వర రెడ్డి ఏసీపీ గారికి, మరియు వేదికపై ఉన్న పెద్దలకు, మరియు ఇక్కడికి వచ్చేసిన గ్రామ సర్పంచ్లకు, కౌన్సిలర్లకి, వార్డు ఎలక్ట్రానిక్ కౌన్సిలర్లకి, వార్డు మెంబర్స్కి, మరియు మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆర్మూర్ పోలీస్ డివిజన్ వారు మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారి నేతృత్వంలో ప్రారంభించిన అరే మరియు మన ఊరు మన భద్రత అనే అద్భుతమైన ఈ కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మున్సిపల్ చైర్పర్సన్గా పట్టణ అభివృద్ధి ఎంత ముఖ్యమో మన పట్టణ ప్రజల ప్రాణరక్షణ కూడా అంతే ముఖ్యమని నేను నమ్ముతున్నాను. మన ఇంటి నుండి బయలుదేరినప్పుడు మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుందని గుర్తించుకోండి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అలాగే పోలీస్ కోసం కాదు, అంటే పోలీసుల కోసం కాదు, మన ప్రాణాల కోసం అని గుర్తించాలి. మన ఊరు సురక్షితంగా ఉండాలంటే కేవలం పోలీసులు మాత్రమే కాదు, పౌరులందరి భాగస్వామ్యం సౌమ్యం అవసరం. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ శాఖ వారు ప్రజల భద్రత కోసం ఇంత కృషి చేసినప్పుడు మున్సిపాలిటీ తరఫున మరియు పౌరుల తరఫున మన పూర్తి సహకారాన్ని అందిద్దాం. ఆర్మూర్ పట్టణాన్ని ప్రమాదరహిత మరియు నేరరహిత పట్టణంగా మార్చుకుందాం. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ సాయి చైతన్య ఐపీఎస్ గారికి మరియు పోలీస్ శాఖ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.
థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చి అందరినీ ఆనందపడుతుంది. మేడం ఒక్కటి మా పోలీసులు చేశారు, ఆర్మూరు పట్టణంలో ఈ నేరాలు నిర్మూలించాలంటే సీసీ కెమెరాలు కాదు. మీరు కొత్తవాడి అందరూ కలిసి మా వేదిక సిబి గారి ముందర మీరు అనౌన్స్ చేయాలి. సీసీ కెమెరా మీ బాడీ నుంచి సీసీ కెమెరా మన పట్టణంలో సీసీ కెమెరాలు పెడితే ఇలాంటి నేరాలన్నీ నిర్మూలించడం జరుగుతుంది. అందరూ మా సభ్యులు ఉన్నారు, మీ మున్సిపల్ నుంచి మా పోలీస్ సహకారమైన సీసీ కెమెరాలు కార్యక్రమాన్ని తీసుకున్న మన సిపి సాయి చంద్ర సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఆర్మూర్ డివిజన్లో ఆయా గ్రామాల నుంచి చేసిన ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకమైన స్వాగతం. ముఖ్యంగా మన గ్రామం మన భద్రత అనే ఒక మంచి ట్యాగ్ మనకు కనబడుతూ ఉంది. ఎక్కడైతే పోలీసులు ఈ ప్రమాదాల నివారణ కోసం వీళ్ళు అక్కడక్కడ చెకింగ్ పాయింట్లో చెక్ చేస్తూ ఉంటాం. మా గ్రామ సర్పంచ్లకి, గ్రామంలో పెద్దలకి, మా లాంటి రిపోర్టర్లకి కాల్ చేసి కొంచెం పోలీసులకు చెప్పండి అంటారు. ఫస్ట్ మనం చెప్పడం మానుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా హెల్మెట్ల ధరించుకోవడం కూడా కావచ్చు, లేకుంటే గ్రామంలో ముఖ్యంగా యూత్ టీనేజ్ ఉన్నటువంటి వ్యక్తులు వారు వ్యసనాలకు లోన్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనదే ఉంది. మరొక చిన్న ప్రాక్టికల్ నా ఒపీనియన్ ఏంటంటే, గ్రామ సర్పంచ్ల బాధ్యత గ్రామాలలో చాలా ఉత్తమ స్థాయిలో ఉన్నప్పటికీ గ్రామ అభివృద్ధి కమిటీల ప్రమేయం లేకుండా వాళ్ళ సక్సెస్ గారి ఆర్మూర్ డివిజన్ అది ప్రాక్టికల్గా ఉంది సార్. సో గ్రామ కమిటీలని భాగస్వామ్యం చేసుకుంటే మనం చక్కగా ఈరోజు మన సేఫ్టీ, రోడ్ అండ్ సేఫ్టీ విషయాలు కావచ్చు, అలాగే మత్తు పదార్థాల నివారణ కావచ్చు సాధ్యమవుతుంది. కాబట్టి అది గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ కావాలంటే గ్రామ కమిటీల భాగస్వామ్యాన్ని గ్రామ సర్పంచులు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో తప్పకుండా మనమందరం అనుకుంటే ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి వీలు పడుతుంది. అలాగే కొన్ని బ్లాక్ స్పాట్స్ ఏవైతున్నాయో ఇప్పటికీ డివిజన్లో టర్నింగ్స్ మీద బోర్డ్స్ లేవు. దానికి సంబంధించిన శాఖ వాళ్ళు ఆ బోర్డుల ఏర్పాటు కోసం, లేకుంటే అవి ఆ మూలలో ఉన్నటువంటి చెత్తను తొలగించే విషయంలో ఇక్కడ చేపట్టు దగ్గర తరచు జరుగుతూ ఉంటాయి. సో వాటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను ఆయా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది. పోలీస్ శాఖ వారికి మనం అందరం సహకరిస్తే తప్పకుండా ఒక మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, మంచి సమాజాన్ని సృష్టించుకోవచ్చు. థ్యాంక్ యూ అనగా జన్మనిచ్చు అమ్మలు బలవుతున్నారు, ఆడపిల్లలు వదులుతున్నారు, మనలేని పిల్లలు బలవుతున్నారు, ఆడపిల్లలు వదులుతున్నారు, మనలేని పిల్లలు మగమో I don't know.
నేను హైదరాబాద్ దాఖలు పోయాను వెళ్ళిపోయాడు సార్. అంతే విషయం. ఇంటి నుంచి విలేజ్ జరిగింది. కోలుకోడు ఎగ్జాక్ట్ అయిన నుంచి పెట్టుకొని వెళ్ళిపెట్టిన వాళ్ళకైనా నాకు కొడుకు బాగుంటుండే సార్. ఈరోజు నాకు ఇచ్చేవారు దయచేసి గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ తెలియజేయమని మీరు ప్రతి ఒక్క యూత్ చెప్పండి సార్, ఇలా జరుగుతుంది. మీ తల్లిదండ్రులని కాపాడుకోడు ఏమో, మీరు ఉంటే మీ తల్లిదండ్రులకి నీవు అని చెప్పండి సార్. పోలీసులు సహకరిస్తారు సార్. వాళ్ళ మాట వింటలే ఈ సందు నుంచి వెళ్ళినప్పుడు ఆ సందులోకి వెళ్తాం సార్. దయచేసి ప్రతి ఒక్కరు మీ విలేజ్లో చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి మనకు ఒక 2 రోజుల క్రితం మాకు కాన్ఫరెన్స్లో హార్మోన్ సభ్యులపై మనం సర్పంచులందరూ కొత్తగా ఎన్నికయ్యారు. వారందరికీ మనం ఒక అవగాహన కార్యక్రమం ఏర్పడితే వాళ్ళు కూడా కలుసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఒకరికొకరికి పరిచయం ఉంటుంది. మనమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంటుంది మాకు ఆదేశించింది సార్. వారి ఆదేశం మేరకు మా సభ్యులలో ఉన్నటువంటి 10 పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, ఎస్ఐస్ అండ్ సిఎస్ కష్టపడి అందరికీ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పడేసారు. ఈ కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి మనం గౌరవ సిపి ముఖ్య అతిథి శ్రీ సాయి చైతన్య గారికి, మరియు మన అడిషనల్ డీసీపీ శ్రీ బసవరెడ్డి గారికి, మరియు మా పీపుల్ గారికి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరు ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా సర్పంచులకి, మున్సిపల్ కౌన్సిలర్లకి, మున్సిపల్ చైర్మన్ గారికి, మరియు పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, మరియు కౌన్సిల్ ఇంకా కొంతమంది వార్డు మెంబర్స్, ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు కొంతమంది వచ్చారు. వారందరికీ మా ఆర్మూర్ సభ్యులు పోలీస్ తరఫున, నిజామాబాద్ పోలీస్ తరఫున పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సార్ చెప్పారు మన గౌరవ డీజీపీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని స్టేట్ వైడ్గా ప్రచారం చేసి చాలా ఒక చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేసి, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇంకా సార్ ముఖ్య సందేశంలో చెప్పారు. మన రాష్ట్రంలో మహిళల ద్వారా హత్యలు 800 అయితే దాదాపు 7,500 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారని చెప్పి మనం సార్ ఇచ్చిన సందేశంలో మనం విన్నాం. మరి మన దగ్గర కూడా ఆర్మూర్లో మనకు లాస్ట్ 2024లో 5 వ్యక్తులు మన సబ్ డివిజన్ అంటే బాల్కొండ మరియు ఆర్మూర్ 2 నియోజకవర్గాల స్థాయిలో 5 హత్యల ద్వారా చనిపోతే దాదాపు 90 మంది 116 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయారు. మరి లాస్ట్ ఇయర్ 2025లో 16 మంది హత్యల ద్వారా చనిపోతే మనకు ఫెటల్ యాక్సిడెంట్ అంటే 90 మెంబర్స్ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. అంటే మనం దీన్ని గుర్తించలేము. ప్రతి రోడ్డు ప్రమాదంలో ఒక ప్రాణం కోల్పోతుందంటే అది హత్య అయినా రోడ్డు ప్రమాదం అయినా ఏదైనా ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే. మనకు లాస్ట్ 2 ఇయర్స్ నేను డేటా ఇస్తాను, ఎక్కువ చెప్పకుండా మన చాలామంది వక్తలు మనకు చాలా ముందు చెప్తారు. 2024లో మొత్తం టోటల్ యాక్సిడెంట్ 234 యాక్సిడెంట్స్ అయినాయి మన సబ్డివిజన్లో, ఆర్మూర్. దీనిలో 116 ఫెటల్ యాక్సిడెంట్ అంటే చనిపోయి ప్రాణాలు కోల్పోయారు. 118 మంది నాన్ ఫెటల్ అంటే కాళ్ళు చేతులు లేకపోతే చిన్న మైనర్ దెబ్బలు తాకి ఇంకా పడ్డది. అంటే దాదాపుగా రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. మనం దాన్ని గుర్తిస్తలేము. ఇకపోతే చాలామంది మనం ఈ సైకిల్తోటి టీవీఎస్ ఎక్సెల్ వెహికల్గా దాదాపుగా 12 మంది చనిపోయారు. వాళ్ళు అంటే స్వయంగా సెల్ఫ్ యాక్సిడెంట్ ఎవరు లేదు. టీవీఎస్ ఎక్సెల్ నడపడాలనో మరి లేకపోతే వయసు 50 ఇయర్స్ ఏమో ఉండి వాళ్ళు అనుకుంటా పోయి ఇట్లా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క లాస్ట్ 2 monthsలో మన ఆర్మూర్ నుండి అంటాపూర్ మధ్యన 3 యాక్సిడెంట్ అయింది. రాత్రి 12:30 పాపం ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆటోలో వెళ్తుంటే ఎదురుగా బైక్
తర్వాత ఆలూరు క్రాస్ రోడ్లో. తర్వాత విషాదకరమైన సంఘటన ఏంటంటే ఇదే ఫంక్షన్ హాల్లో ఒక వివాహానికి అటెండ్ అయ్యి ఒక తండ్రి తర్వాత ఇద్దరు పిల్లలు 100 మీటర్లు ఇటు ఆపోజిట్ డైరెక్షన్ డ్రైవింగ్ చేసి వచ్చి అక్కడ యాక్సిడెంట్ అయితే ముగ్గురు జరిపారు. అంటే మన నిర్లక్ష్యం కూడా ఉన్నది దీనిలో. మరి హత్యల ద్వారా 2024లో 5 చనిపోతే 116 మంది మనకు రోడ్డు ప్రమాదాలు జరిపారు. దాదాపుగా 20 రెట్లు ఎక్కువ 23 రెట్లు ఎక్కున్నాయి. మరి మన దాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా ఇప్పుడు మన దగ్గర అన్ని వీటీసీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సర్పంచ్ 2-3 సార్లు ఎన్నికైన వాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక గ్రామంలో ఇప్పుడు పిప్రిలో ఏదైతే గుట్కాలు ఇవన్నీ అమ్మకుండా వాళ్ళు నిషేధం విధించడం మీ గ్రామాల్లో కూడా హెల్మెట్ లేకపోతే మా విలేజ్కి ఎంటర్ కానీ లేకపోతే ఎవరైనా ధరించకపోతే ఫైన్ వేస్తాం అన్నట్టు మీ వారు పెట్టి నిర్ణయం తీసుకోండి. దీనికి ఎవరు మీరు రోడ్ వేయమని లేకపోతే ఖర్చు పెట్టమని నేను చెప్పట్లేదు. మా విన్నపం ఏంటంటే చిన్నవి ఇప్పుడు మత్తు పదార్థాలు ఎవరు గంజాయి సేవించడం మీ అందరికీ తెలుస్తుంది. లోపల తెలియకుండా ఉండదు. ప్రతి విధంగా మీ నోటీస్కి రాకుండా ఉండదు. మరి వాళ్ళను గట్టిగా మందలించి ఎవరైనా అటువంటి దానికి తోడ్పడితే అటువంటి వాటికి గంజాయి కానీ ఇంకా ఇతర మత్తు పదార్థాలు గుట్కా కానీ లేకపోతే ఇంకా ఈ మధ్యన చరాస్ అట్లాంటివి కూడా మనకి ఇబ్రాహీంపట్నంలో ఈ మధ్యన పట్టుబడ్డాయి. మరి ఆ ఇతర మత్తు పదార్థాలను కూడా మనం తొలగిస్తే మన గ్రామాలు సేఫ్గా ఉంటాయి. మన ఊరు మన భద్రత, అది మన బాధ్యత. ప్రథమ పౌరుడిగా మీ బాధ్యత మన ఊరిని సేఫ్గా ఉంచాలంటే మీరు అందరి కర్తవ్య దీక్ష తీసుకొని మనం అందరినీ ఒక సమావేశపడి చిన్న ఇళ్ళ బడ్జెట్ మనం ఓ రోడ్డు వేయడానికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది. లైట్ పెట్టాలంటే కొంత ఖర్చు అవుతుంది. ఇంకేదో ప్రోగ్రామ్ చేయాలంటే ఇవన్నీ ఏ ఖర్చు లేకుండా వేయాల్సిన చిన్నవి మనం చిట్కాలు రోజు ఇందాక చెప్పినట్టు ఒక స్కూల్లో అవగాహన కార్యక్రమం ఏర్పడితే అది దాని ఖర్చుతో నిమిత్తం లేనటువంటిది. మత్తు పదార్థాలను దూరం ఉండాలంటే మనం గట్టిగా కృషి చేస్తే మన ఆర్మూర్ సభ్యంగా ఎవరైనా అమ్మాలంటే భయపడాలి. అంత గట్టిగా మీరు నిర్ణయం తీసుకోండి. మీకు ఒక పోలీసు వాళ్ళు చేస్తే కాదు, సమాజం అందరూ ముందుకు రావాలి. అందరూ మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది. అయితే ప్రథమ పౌరుడిగా మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి ఒక గట్టి నిర్ణయం తీసుకొని మన ప్రాంతాల నుంచి ఈ గంజాయి కానీ ఇంకా ఇతర మత్తు పదార్థాలను దూరం చేద్దాం అనే ఒక దీక్ష తీసుకోవాలి. ఆ తర్వాత మన అందరికీ తెలుసు మన దగ్గర కళ్ళు ఇది ఉంటుంది. ఒకసారి మానంటే ఎవరు మానం కొద్దిగా తగ్గించుకుంటూ దాంట్లో అల్పదూరం మాట్లాడి ఏమైనా తగ్గించుకుంటూ ప్రజల్ని కూడా దానికి బానిసలు కాకుండా కొన్ని రోజులకు ఒక 2-3 సంవత్సరాల లోపల దాన్ని కూడా నిర్బంధించే కార్యక్రమం మీ అందరూ తీసుకోవాలి. ఒక్కసారి కట్టుబాటు ఏం చేసినా అది సక్సెస్ కాదు. కొద్దిగా దాన్ని తగ్గించుకుంటూ పోతే అది మనకు ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇకపోతే ఇందాక మనకు పెద్దలు సైబర్ నేరాల గురించి చెప్పారు. మనకు మన దగ్గర ఆర్మూర్ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ 470 సైబర్ నేరాలు పడ్డాయి. ఎంత 470 అంటే యావరేజ్గా రోజుకు 1.5 అంటే 2 కేసులు రిపోర్ట్ అయినాయి. ఇందులో 2,82,86,325 రూపాయలు పోగొట్టుకున్నారు. 2,86,00,000 సైబర్ నేరాల బారిన పడి మన ప్రజలు మన ఆర్మూర్ పాల్గొన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు 2,86,00,000 రూపాయలు తమ కష్టపడి సంపాదించిన డబ్బులు, తమ పిల్లలు బయట దేశాల్లో ఉండి కష్టపడి ఇక్కడ పంపించిన డబ్బులు, లేకపోతే మనం ఇక్కడ పసుపు ఇంకా ఇతర పంటలు వాణిజ్య పంటలు పండించుకొని రాసుకున్న పైసలు మనం ఉదాహరణగా 2,80,00,000 రూపాయలు పోగొట్టుకుంటాం. దానిలో మేము కష్టపడితే మనం 1930 మీరు ఇమీడియట్గా స్పందించి ఆ 1930లో రిపోర్ట్ చేయడం వల్ల 55 లక్షలు రిఫండ్ అయినాయి. అయినా మనం ఇంకా 2,30,00,000 మన కష్టార్జితం ఈ చోరులో పాలైంది. మరి అదే మనకు ఇంతకుముందు ఈ డబ్బులు ఇవ్వడం అంటే లేకపోతే మనం దాచుకున్న సొమ్ములు ఇవ్వాలంటే దొంగలు ఇళ్ళలో పడి అది లేదు. దానివల్ల ఎక్కువ నష్టం లేదు. ఎక్కువ జరిగినాయి సైబర్ నేరాల వల్ల. మీ అందరూ అవగాహన తీసుకోవాలి. ఇప్పుడు అందుకే మనకు ముందు ఒక సైబర్ క్రైమ్ డిఎస్పీని పిలిపించి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన రావాలి. మీ విలేజ్లలో మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి.
మనం ఎంత చెప్పినా మన దగ్గర ఇంకోటి 600లో ఎవరన్నా పెట్టుబడి పెడితే 10 లాభం వస్తుందంటే ఇమీడియట్గా ₹1,00,00,000 అనకు 50 లక్షలు 70 లక్షలు చాలా మందిని కోల్పోతున్నారు. దయచేసి అట్లాంటి నమ్మకండి. ఎక్కడ కూడా 10 5 4 ఎక్కడ అట్లుంటే అందరూ మేము కూడా ఉద్యోగాలు మానేసి దానిలోనే పోతాం. మరి మీరు గుర్తించుకోవాలి, ఏది కూడా అట్లా రాదు. పెట్టుబడి పెట్టి మిమ్మల్ని మోసం చేసి చాలామంది మేము చూస్తున్నాం. వడ్డీలకు అధిక వడ్డీలు కూడా ఇక్కడ చాలా దాడి ఉన్నాయి. 5% 10% ఎట్లా వస్తాయండి? వాడు ఇక్కడ తీసుకపోతుంటే ఇంకో వాళ్ళు కడుతుండ్రు, అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో వాళ్ళు కడుతుండ్రు. అట్లా ఒక 4 నెలలు 5 నెలలు ఇస్తాడు. మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర 50 లక్షలు ₹1,00,00,000 ఇట్లా తీసుకొని ఉడాయించిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఈ అధిక వడ్డీలు కానీ ఏదైనా పెట్టుబడులు మేము ఇంకా ఈ బిట్కాయిన్ కానీ లేని జాడ్యాలు వస్తున్నాయి. కొంతమంది నాకు ఈ మధ్యలో తెలిసింది, వాళ్ళు బంగారం ఇది చూడు ఎంత తెలివి ఉన్నది ఆర్మల్ ప్రజలకి. ఆ బంగారాన్ని ఇంట్లో పెట్టుకోలేదు, మళ్ళీ బ్యాంక్ పోయి ఆ లోను దాని మీద లోన్ తీసింది, మళ్ళీ తీసుకొచ్చి బంగారం పెట్టుబడి మళ్ళీ ఇట్లా సైక్లింగ్ చేసి దాదాపుగా ఒక విలేజ్ పేరు చెప్పాను కానీ ఒక విలేజ్ నాకు ఈ మధ్యలో చెప్పారు, ఒక దాదాపు క్వింటల్ బంగారం ఉన్నారు ఆ విలేజ్ నుంచి. అంటే ఒకరి మీద చూపారు. ఇది వాస్తవా కాదా? అంటే ఈ మధ్యలో బంగారం రేట్లు పెరుగుతున్నాయని ఏం చేసిందంటే అది తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ సైకిల్ ఇది ఎక్కడ రాదు, ఆ ఆలోచన రాదు. అంటే అంత చైతన్యం ఉన్నది మీ దగ్గర. దయచేసి మోసాల పని మనకండి. అధిక పెట్టుబడులు ఇట్లా లాభాలు ఇస్తారంటే ఎవ్వరు కూడా నమ్మకండి. తర్వాత చాలామంది మా దగ్గరికి వస్తున్నారు ఈ ఆర్మల్ ప్రాంతంలో. ఏంటంటే ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పులు ఇస్తారు. అరే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మన ప్రాపర్టీ మన రిటర్న్ వస్తుందా? మా దగ్గరకు వచ్చి తలనొప్పి కేసులలో ఇవి చాలా ఉన్నాయి. దానికి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ లేదు. అది అర్థం చేసుకోవాలి. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అంటే మళ్ళీ మనం ఎప్పుడైతే డబ్బులు కడతామో అవి రిటర్న్ వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తర్వాత వచ్చి సార్ నేను రిజిస్ట్రేషన్ డబ్బులు ఇస్తా, భూమి రేటు పెట్టినాక మేము డబ్బులు వాపస్ ఇస్తలేదు సార్ అంటే అప్పుడు పోలీసు కూడా న్యాయపరంగా మేము సహాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత ఈ మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత గురించి ఈరోజు ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నాం. మన ప్రాంతంలో చాలా అయినాయి. ఇప్పుడు చాలామంది విక్టిమ్స్ కూడా ఉన్నారు. ఇంకా చాలామంది మాట్లాడతారు వాళ్ళ ఎట్లా ఉన్నది. మనం హెల్మెట్ ధరించడం ఒక్కరు కూడా ధరించారు. మనకు ఆర్మూర్లో సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ ఉన్నాయని అట్లే పోతుంటారు. నేను చాలామంది మా డ్రైవర్ కూడా చెప్తాను, మనం పాటిస్తే వాళ్ళు కూడా పాటిస్తారని చెప్పి నేను ఎప్పుడన్నా తొందర ఉన్నాయని ఆపి ఇక తర్వాత తీసుకున్న తొందర ఉన్నా మనం ఆగాలని చెప్పి చెప్తుంటాం. తర్వాత హెల్మెట్ మా వాళ్ళకు కూడా ఫస్ట్ మా సార్ అయితే సిపి గారు హెల్మెట్ లేకపోతే మన వాళ్ళకి ఫైన్ వేయండి అని చెప్పింది. చాలామంది ఫైన్లు పడ్డాయి, మీకు తెలిసి తెలియదు. కొన్నిసార్లు కూడా చాలామందికి ఫైన్లు పడ్డాయి. కొంతమంది అయితే స్ట్రిక్ట్గా సార్ ఆఫీస్ ముందు ఉంటుంది, వాళ్ళ లోపలికి డ్యూటీ కూడా తీసుకోలేదు, ఆబ్సెంట్ వేసి పంపించి. అంటే దాని బాధ్యత మేము కూడా పాటించాలి, మీరు కూడా పాటించాలి. మనందరం కలిసి మన మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. తర్వాత మన సిపి సార్, అడిషనల్ డిసిపి గారు మాట్లాడేది చాలా మంది. ఆ తర్వాత ఇక్కడ మనకు మీరందరూ లంచ్ కార్యక్రమం కూడా ఉన్నది, భోజన కార్యక్రమం మనందరం కలిసి. అంటే ఇది ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీరందరూ కూడా ఒక మన ఆర్మూర్ సభ్యులలో సర్పంచుల ఫోరం ఇంకా పాల్గొనాలన్నది అది కూడా చేసుకోవచ్చు. మంచి కార్యక్రమాలు చేసుకొని మనందరం మన గ్రామాల భవిష్యత్తును, మన గ్రామాల భద్రతను మనం నిర్మించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గౌరవనీయులు విజయనగరం సాయి చైతన్య వాసాన్ని మన కళాశాల ప్రభుత్వం వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. మన జిల్లాలోని సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. 70 అవగాహన కోసం ఏర్పాటు చేసినటువంటి మన డైరెక్టర్, సెక్యూరిటీ కౌన్సిల్ డైరెక్టర్ సార్ వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. చూడండి.
అదేవిధంగా నాటిక గారి కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. రెడ్డి గారికి, అలాగే ఏసీపీ గారికి, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, బీగల్ చైర్పర్సన్ గారికి, అలాగే నా సోదరుడు కరెస్పాండెంట్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ కాంతి గంగారెడ్డి గారికి, మరియు ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, మరియు ఇక్కడ విచ్చేసిన ప్రియతమ ప్రజానాయకులు, గ్రామ పంచాయతీ సర్పంచులకి, వారి కార్యవర్గానికి, ఆర్బన్ కౌన్సిలర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎంతో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. ఒకప్పుడు పోలీస్ అంటే ఓన్లీ క్రైమ్స్ మాత్రమే చేసే అనే అభిప్రాయం ఉన్న తరుణంలో మన డీజీ గారు కానీ, మన సిపి గారు కానీ ఎంతో చొరవతో ఫ్రెండ్లీ పోలీసులు ఒక భాగంగా రోజు సమాజంలో జరిగే నష్టాలను ఎలా కూర్చాలా అనే దానికి ఇంత కృషి చేస్తున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ మధ్యనే సిపి గారు నిజామాబాద్లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక ఎన్జిఓ క్రియేట్ చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ మెంబర్ చేస్తారు. ఒక కార్పొరేట్ ఫండింగ్ చేసుకొని, సిఎస్ఆర్ ఫండ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఎలా ఉపయోగపడాలా అనే అవగాహన కార్యక్రమాలతో పాటు ఈ టౌన్లను కూడా ఎలా డెవలప్ చేయాలా, సీసీ కెమెరాస్ ఎట్లా డెవలప్ చేయాలా, ట్రాఫిక్ నియంత్రణ ఎట్లా అరికట్టాలా, దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏసీపీ గారు మరియు ముఖ్యంగా డీజీపీ గారి ఆలోచన మేరకు అలైవ్ అనే ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఈ అంశం పైన ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీయులు సిపి శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారికి, మరి వేదికలను ఇచ్చిన ఆర్మూర్ మేయర్ గారికి, మరి పెద్దలందరికీ, పోలీస్ మిత్రులకు, పత్రికా సోదరులకు, ముఖ్యంగా ప్రియతమ సర్పంచ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీరు రీసెంట్గా ఎలక్ట్ అయినందుకు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో కష్టపడి మీరు మీ గ్రామానికి సర్పంచ్గా ఎలక్ట్ అయినందుకు అభినందిస్తూ, మరియు ఈ సర్పంచ్ అంటే ఒక 5 ఏళ్ల కాలంలో మీ గ్రామంలో ఉన్న అన్ని కార్యక్రమాలకు మీరే ఆద్యులు. మీరు లేకుండా అంటే ప్రజా పరిపాలన అంటే గ్రామ సర్పంచ్ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి స్టార్ట్ అవుతుంది మన దేశంలో. ప్రథమ పౌరుడు గ్రామానికి. అలాంటి పోస్టులో మీరు ఒక గౌరవప్రదమైన పోస్టులో మీరు ఎన్నుకున్నందుకు అందరూ అభినందనీయులు. అదేవిధంగా మీరు ఆ సర్పంచ్ పదవికి ఎన్నిక కావడానికి ఎన్ని కష్టాలు పడడం తెలుసు. బయట నుంచి కానీ, ఇంటి నుంచి కానీ, లేకపోతే రకరకాల సమస్యల ద్వారా అవన్నీ అధిగమించి మీరు ఈ పోస్టులో కూర్చున్నారు. అది ముందు కొనసాగాలంటే చాలా మంచి పనులు సొసైటీకి చేయాలి. మీరు ఎన్నికల వరకే మీ రాజకీయాలు, ఎన్నికల వరకే కొట్టడలు అవన్నీ అక్కడికే మర్చిపోయి సేవాభావంతో మీరు పనిచేసినట్లయితే ఇంకా ముందు మీలో నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు ఈ అవకాశం చిన్న వ్యక్తులు సర్పంచులుగా ఎన్నికైనారు. అవి మీరు సాధించాలంటే ఇలాంటి ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ మేము పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చుంటే మాకు ఏదో ఫైల్ చూసుకొని లేకపోతే ఇంకేదో కేసులు రాసుకుంటే మాకు ఆ రోజు గడిచిపోతుంది, ఆ ఉద్యోగం అయిపోతుంది. కానీ ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొని మీ ముందుకు రావడం అంటే అన్ని పనులను పెట్టుకొని ఎందుకు వస్తున్నామంటే ప్రజలే మాకు కూడా, మాకైనా మీకైనా ప్రజలే మనకు ముఖ్యం. ప్రజలు లేకుండా ప్రభుత్వాలు లేకుండా మనుషులు ఉండరు. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క క్షేమం గురించి, ప్రభుత్వంలో మనకు మీరు భాగస్వాములు కాబట్టి ప్రజల యొక్క క్షేమం, ప్రజల యొక్క ప్రాణాలు, సొసైటీ యొక్క భద్రత ఇవన్నీ మనకు అవసరం. దాని గురించి 3 అంశాలు దీనికి నిర్ణయించుకోవాలి, దీనికి మాట్లాడుకోవాలి.
ఇప్పుడు అనే వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది. మనం అనుకుంటున్నప్పుడు ఎవ్వరు కూడా ప్రమాదాలు తగ్గేది కాదు. మన గౌరవ మంత్రివర్గ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ బాబుమోహన్ కొడుకు కానీ ఇంకా మనకు సంబంధించిన బంధువులలో కానీ దోస్తులు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక ప్రమాదాల్లో గాయపడి కానీ ప్రాణాలు పోయిన సందర్భాలు ప్రతి ఒక్కరూ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫీలింగ్ ఆ బాధను మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దానికి మనం చేసేది ఏంటి? ఇలాంటి సందర్భాల్లో పోయిదాం మాట్లాడటం చేస్తాం. కానీ నిజంగా మనం ఆ ప్రమాదాలను అరికట్టాలంటే ఇంతమంది కొత్త చెప్పినట్టు మనకు మీ గ్రామంలో నో హెల్మెట్ నో బైక్ అనే నినాదం తీసుకోండి. ఈ ఆర్మూర్ అనేది భారతదేశంలో ఆర్మూర్ గ్రామాలకు ఉన్నంత చైతన్యము ఎక్కడ కూడా నేను చూడలేదు. మీరందరూ అనుకుంటే ఒక ఆదర్శమైన డివిజన్గా ఆదర్శమైన ప్రాంతంగా మీ ఆర్మూర్ గ్రామం ఆర్మూర్ మండలాల్లో ఉన్న అన్ని గ్రామాలు ఆర్మూర్ సబ్ డివిజన్ మీరు దేశానికి తీసుకురావాలంటే మీరందరూ సర్పంచులు కృతజ్ఞతతో ఒక మీ అంతరాత్మ సాక్షిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క నినాదం తీసుకోండి. నో హెల్మెట్ నో బైక్ అనే నినాదం తీసుకోండి. ఎవరైనా మీ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే అతనికి మీ పోలీసుల కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీరు గ్రామస్తులను కట్టుబాటు చేసుకోండి. ఇలా చేసినట్లయితే కనీసం మనం దాదాపు 7,500 యాక్సిడెంట్లు తెలంగాణలో అయితే దాంట్లో 67% బైక్ స్కిడ్ అయి పడిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. బైక్ స్కిడ్ అయిపోతే రోడ్డు ఎదురు వచ్చే వాహనం కంటే స్కిడ్ అయి పడిపోతే తలకు నేలకు తల తగిలి వైటల్ స్పాట్స్ డ్యామేజ్ అయిపోయి తలలో ఉన్న వైటల్ స్పాట్స్ డ్యామేజ్ అయిపోయి చనిపోయినాయి. అందువల్ల హెల్మెట్ అనేది చాలా ప్రమాదాలను మనుషుల ప్రాణాలను కాపాడుతాం. అదేవిధంగా సీట్ బెల్ట్ నేను ప్రమాదంలో సీట్ బెల్ట్ పెట్టుకొని చాలా హెడ్ అండ్ పొల్యూషన్ అయిన ముందు డ్రైవరు ప్లస్ సైడ్ డ్రైవర్ కూర్చున్న ముందు జిల్లా కూర్చున్న ఇద్దరు తర్వాత ఎంతో కూర్చుంటే ప్రమాదాల్లో ఎంతో కూర్చున్న బతుకుతారు, ముందు కూర్చున్న బతుకుతారు, ఎంతో కూర్చున్న చనిపోతారు. ఎందుకు బతుకుతారంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆ బెలూన్ సోపర్ అయిపోయి చనిపోతారు. బతుకుతారు ముందు డ్రైవింగ్లో ఉన్నారు. కానీ జనరల్గా యాక్సిడెంట్ ప్రమాదాలు ఎవరు చనిపోవాలా? ముందున్న వాళ్ళు చనిపోవాలా? అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు. కానీ వెనుక ఉన్న చనిపోతారు, ముందున్న సీట్ బెల్ట్ పెట్టుకున్నంత కారణంగా బతుకుతారు. అదే ఇలా చాలా ఇవన్నీ ప్రమాదాలు మీకు అంటే మనందరికీ తెలుసు. ఈ నివారణ ప్రమాదాలు డీజీ గారు చెప్పినారు. సేఫ్ డ్రైవింగ్. సేఫ్ డ్రైవింగ్ ఏంటంటే మనం ముందు వెళ్తాం, నా తప్పులే సార్, వాడే వచ్చి కొట్టినండి, వాడు వచ్చి కొట్టినా నువ్వు వచ్చి కొట్టినా ప్రాణం పోయింది మనదే. నేను బయటలో ఉన్నా, నేను రాంగ్ వచ్చి నేను పోయి గుద్దుతాను కుదరదు. డ్రైవింగ్ ఎప్పుడు సేఫ్ అంటే ఎదుటివాడు ప్రమాదంగా వచ్చినా సరే, ఎదుటివాడు తాగి వచ్చినా లేకపోతే ప్రమాదపూర్వకంగా నడుపుకుంటూ వచ్చినా సరే మనను కాపాడుకునే పరిస్థితిలో మన డ్రైవింగ్ ఉండాలి. చాలామంది అడుగుతారు, సార్ స్పీడ్ వచ్చి సార్ ఎక్కడి నుంచి గుద్దాడు వాడే చనిపోయాడు. అట్లా సేఫ్ ఈ డ్రైవింగ్లో చాలా మనం నేర్చుకుని డ్రైవింగ్ టెస్ట్ పోయినప్పుడు మనకు చాలా అంశాలు మనకు తెలుసు. కానీ అవన్నీ మనం పాటించాం. ఎందుకంటే ఎవరికి టైం ఉండదు, కానీ మనం పొద్దు నుంచి సాయంత్రం ఏం చేసామంటే ముందుకున్న అవసరం ఏం చేయం. కానీ టైం అయితే ఉండదు. ఫోన్లో చూడండి, చిన్న రోజు గంటలు ఫోన్లో చూస్తాం. సో మన ప్రాణాలను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంటుంది. సో యాజ్ ఎ సర్పంచ్గా మీ గ్రామంలో ప్రతి ఒక్కరి ప్రాణాలపైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మీరు దయచేసి మీరందరూ ఆర్మూర్ ప్రజలు చెందినందుకు కాబట్టి ఈ గ్రామాన నో హెల్మెట్ నో రైడ్ నో బైక్ అనే నినాదం మీరు పెట్టుకోండి. బోర్డు పెట్టండి, మీరు మైకాలం చేయండి, నోటీస్ బోర్డు పెట్టండి. వీడీసీలను దీన్ని అడగండి. వీడీసీలో కూడా అంటే వీడీసీ అంటే మేము జనరల్గా వీడీసీలను చాలా వ్యతిరేకిస్తాం. యాజ్ ఎ పోలీసు వాళ్ళు గ్రామాభివృద్ధి పైన గ్రామం చట్టాన్ని తన పరిధిలోకి తీసుకోకుండా చట్టం తీసుకున్నంత వరకు గ్రామాభివృద్ధి కమిటీలను మేము ఇవ్వను. కానీ ఇల్లీగల్గా ఫైల్ చేయడము, కుల బహిష్కరణ చేయడము ఇట్లాంటి వాటి విషయాలకు వస్తే మాత్రం ఖచ్చితమైన చర్యలు వాళ్ళ తీసుకోవడం జరుగుతాం. ఇలాంటి సోషల్గా ప్రాణాలను కాపాడి సమాజానికి వెళ్ళే అంశాలను కేంద్రం చేసుకుంటే ఎవ్రీబడి విల్ కోఆపరేట్. అదేవిధంగా ఇప్పుడు డ్రగ్స్ మన ఊళ్ళో చాలామంది భక్తులు మాట్లాడడం నేను వింటా ఉన్నాను. వీధిన గ్రామాన డ్రగ్స్ బాగున్నాయి అని చెప్తా ఉన్నాను మనం. కానీ మన వంతు ఏం చేస్తూ ఉన్నాం డ్రగ్స్ మీద? మన వంతు ఏమి కట్టడి చేయడానికి లేకపోతే దాన్ని నివారించడానికి మన వంతు ప్రయత్నం ఒక
వాల్యుబుల్ ఎఫర్ట్స్ ఏం చేస్తాము? ఎవరైనా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా? డ్రగ్స్ వాడే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామా? డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు ఇప్పుడు మేము ఎక్కడో నిజామాబాద్లో ఉంటాం, మెసేజ్ వారు మౌదాన్ మెసేజ్ మౌదాన్ పోలీస్ స్టేషన్లో ఉంటాడు, లేకపోతే భీమగల్ మెసేజ్ వారు భీమగల్లో ఉంటాడు, నందిపేటలో ఉంటాడు. కానీ ప్రతి గ్రామాన ఉండేది మీరు ఉంటారు, మీ మనుషులు ఉంటారు. నిజంగా సొసైటీని నిజంగా మనం చైతన్యం చేయాలి, సొసైటీకి మనం మేలు చేయాలనుకుంటే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనేది, ఈ డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారు మనకు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరెవరు వాడుతున్నారు అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఇవ్వము. ఎందుకు సార్ బదనామవుతాం? మీరు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు రహస్యంగా మీరు పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓ కానీ లేకపోతే ఎస్హెచ్ఓ ఇస్తే భయపడుతున్నప్పుడు ఏసీపీ కానీ సిఐ కానీ మీరు డ్రగ్స్ వాడే వాళ్ళే సమాచారం ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తామంటే పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం. సీరియస్ ఉన్నారనుకోండి దానిలో మనం డ్రగ్ రియలైజేషన్ సెంటర్ పంపిస్తాం. అదేవిధంగా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఐరన్ ఫుడ్తో అణచివేస్తామని మీ అందరికీ చెప్తా ఉన్నాను. కానీ దానికి ఏం చేయాలా? మనం ఎఫర్ట్స్ చేయాలి. లోకల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి. మీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మా కంట్రోల్ చేయాలంతా ప్రజలే, మీరే. కాబట్టి మీరు ఆ డ్రగ్స్ గురించి ఒక సంస్థాగతమైన నిర్ణయాలు చేపట్టి సంస్థాగతమైన పనులు చేయాలి. దాన్ని అరికట్టడానికి ప్రతి గ్రామంలో మనం ఒక 2-3 డ్రగ్స్ వాడేవాళ్ళను కానీ లేకపోతే సప్లై చేసే వాళ్ళను కానీ మన గ్రామం నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చిననేది తెలియకపోయినా సరే మన గ్రామం నుంచి ఇన్ఫర్మేషన్ పోతుంది అంటే ప్రతి ఒక్కరు భయపడతారు. ప్రతి ఒక్కరు దాని జోలికి వెళ్ళాలంటే భయపడతారు. పోలీసు యాక్షన్ అంటే భయపడతారా లేదు. కానీ అది చేయగలగాలి. అది చేయనంత వరకు జనరల్ ఇన్ఫర్మేషన్ చేయనంత వరకు అది మేనేజ్గా ఉండదు. ఇంతకుముందు ఎప్పుడు బొంబాయిలో లేకపోతే హైదరాబాద్లో ఢిల్లీలో ఉండేది. ఆ కోవిడ్ పుట్టినా మనకు ఆ డ్రగ్స్ అనేది మన పల్లెటూరు కూడా వచ్చేసింది. కాబట్టి దాన్ని ఇప్పుడు పల్లెటూరు వచ్చింది. రేపొద్దున ఇప్పుడు మనం అనుకోవచ్చు మన ఇంట్లో ఎవరు లేరు, మన కొడుకు లేడు, మన బిడ్డ లేదు, డ్రగ్స్ వాడలేడు, మన అన్న లేడు, తమ్ముడు లేడు, డ్రగ్స్ అని మనకి ఇప్పుడు అడ్డీ వస్తుంది. కానీ రేపు మన ఇంటికి కూడా వస్తుంది. తర్వాత మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచే తుంచివేయాలంటే ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రతి పౌరుడికి ఈ యొక్క సంకల్పం ఉండాలి. మనం ఈ డ్రగ్స్ను నిర్మూలించాలని. అదేవిధంగా సైబర్ క్రైమ్ చాలా ఈ ఆర్మూర్ ప్రజలు చాలామంది కోట్లు నష్టపోయే సందర్భాలు సైబర్ క్రైమ్ అయితే ఆన్లైన్ గేమింగ్ అయితేనేది. ఈ సైబర్ క్రైమ్ ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి సైబర్ క్రైమ్ గురించి అవగాహన, మీకు ఏదైనా అవగాహన కావాలనుకుంటే మా పోలీస్ స్టేషన్ నుంచి ఏ గ్రామంలో కావాలన్నా సరే ఒక చిన్న సర్పంచ్ గారు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ చేస్తే ప్రతి గ్రామం కూడా ఈ సైబర్ క్రైమ్ మీద కానీ డ్రగ్స్ మీద కానీ అవగాహన ప్రతి గ్రామం వైపు కూడా పెట్టే ఆలోచన, ఆ సంకల్పం మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అల్టిమేట్గా ఏంటి, మనము నేరరహిత సమాజం, డ్రగ్ రహిత సమాజం మనకు కావాలి. ప్రమాద రహిత ప్రాంతంగా మన ఆర్మూర్ ప్రాంతం అంతా నిలబడాలంటే మీరందరూ సర్పంచ్ మూల స్తంభాలు. మీరంతా ఈ ఆర్మూర్ డివిజన్కి కానీ విలేజ్కి మీరంతా మూల స్తంభాలు. మీ పార్టీని పక్కకు పెట్టండి, రాజకీయాలను పక్కకు పెట్టండి ఈ విషయంలో. ఎందుకంటే రాజకీయాలతో పార్టీలకు ఇది సంబంధం లేదు. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయమైనా, ఏ వ్యక్తి అయినా ఈ 3 అంశాలను కోరుకునేవాడు ఎవరు? డ్రగ్ ఉండాలా, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి మన ఊళ్ళో చనిపోవాలనే మూర్ఖత్వ ఆలోచనతో ఎవరు ఉండరు. అవన్నీ పక్కకు పెట్టి మీరు ఏకతాటిపై ఉండి ఈ ఆర్మూర్ని దేశానికి ఆదర్శంగా ఆర్మూర్ డివిజన్ని మనము ఇలాంటి నిర్ణయాలతో అది మనం డిసిషన్ తీసుకుంటే ఏకకాలంలో అయిపోతే లేదు. ఒకసారి ఒక అడుగు వేస్తే ఆ అడుగు 1000 అడుగులకు ఆదర్శమవుతుంది, 1000 గ్రామాలకు ఆదర్శమవుతుంది, దేశం మొత్తానికి మీకు ఆదర్శమైంది. అంకాపూర్ ఎట్లా ఆదర్శమైంది దేశం? ఎవరు చూసినా అంకాపూర్ అంటారు. అంకాపూర్ కంటే మంచి విలేజ్ చాలా ఉన్నాయి, కానీ అంకాపూర్ ఆదర్శం. ఎందుకంటే అంకాపూర్ ముందడుగు చేసింది ఫస్ట్ కొన్ని మంచి కార్యక్రమాలు. అలా మీరు కూడా మన డివిజన్ మొత్తం ఒక ఏకతాటిగా మీరు అందరూ ఉండి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తే దేశం గర్వించే విధంగా, దేశం గర్వించేది తక్కువ పక్క పెట్టండి. మన గ్రామం నుంచి ఎవరు కూడా ఇప్పుడు ప్రమాద బారిన పడకుండా, డ్రగ్స్ బారిన పడకుండా, సైబర్ నేరాల బారిన పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. దాని గురించే మన గౌరవ సిపి గారు ఇప్పుడు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేసినారు.
దాంట్లో అన్ని సబ్జెక్టులు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, సెక్యూరిటీ, డ్రగ్స్, స్పోర్ట్స్, ఇవన్నీ కార్యక్రమాలు దాంట్లో తీసుకోవడం జరిగింది. ఇవన్నింటినీ తీసుకోవడానికి ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ప్రజల నలుమూలల నుంచి మేము ఓపెన్గా ఆహ్వానించాం. అందుకు ఇద్దరు కాంతి గంగారెడ్డి గారు కానీ, సుందర్ కానీ, బాధ్యత సుందర్ కానీ, వీరిద్దరు డైరెక్టర్స్ అయినా ఇంకా ఎవరైనా సరే మీరు దాంట్లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో భాగస్వామ్యం కావాలంటే ఐ వెల్కమ్ యూ. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. మీరు వచ్చినందుకు మాట్లాడితే సిపిఆర్ అనుబంధం మీ అందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక మాధ్యమంగా మారుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి ప్రోగ్రాంను కండక్ట్ చేయడానికి పర్మిషన్ సిపి గారికి మరియు ఇలాంటి ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసి చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్మూర్ ఏసీపీ గారికి, ఆర్మూర్ డివిజన్ పోలీసులకి పిలవగానే వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది వచ్చినమా పోయినమా అని అనుకోకుండా మీరు మీ మనస్సాక్షిగా ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టాలైనా సరే, ఎన్ని బదనాలైనా సరే తెగించి ఓడ్చుకొని మనం ఈ కార్యక్రమం 3 కార్యక్రమాలను మీ గ్రామంలో ముందుగా ముందుకు తీసుకుపోవాలని రేపటిచ్చే మీరు ఒక పోస్టర్ కానీ బ్యానర్ మీరు ఎంతో ఖర్చు పెట్టింటారు. సర్పంచ్లకు లెక్కలేని డబ్బులు ఖర్చు పెట్టింటారు. కొంతమంది ఆ భూములు కూడా మీరు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టింటారు, నాకు తెలుస్తుంది. అయినా సరే ఇలాంటి ప్రోగ్రాం చేస్తే అవన్నీ మర్చిపోయి ఒక దేశానికి సమాజానికి సేవ చేసిన పౌరులుగా మీరు ఆదర్శంగా నిలబడతారని నేను తెలియజేసి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏప్రిల్ 20 నాడు మా అబ్బాయి, మా సారు పట్టింటి అబ్బాయి మ్యారేజ్ వచ్చింది సార్. ఆ రోడ్డు ప్రమాదం ఎట్లా జరిగింది అనేది కాస్త రోడ్డు దగ్గర ఎట్లా రాకుండా చేసేయండి సార్. అది ఎక్కడి నుంచి వచ్చినప్పుడు, ఎట్లా వచ్చినప్పుడు, ఎప్పుడు పెట్టుకున్నారా, ఎప్పుడు పెట్టుకోలేదు అనేది కాదు సార్. ఆ రోడ్డు ఎట్లా చేసినా అనేది అక్కడ ఏమన్నా పట్టుబడి ఎక్కడన్నా అది ప్రమాదం జరగకుండా ఇవన్నీ నాకు మాట్లాడను. ఇంతమందిలా నేను 2 కుదరలు కూలిపోయి ఇక్కడ ఏ మాట్లాడుతున్నాను మాట్లాడక్కలేదు సార్. నాకు జీవితం అంటే పిల్లలు, భర్తతోని జీవితం. అటువంటి నేను 2 కోల్పోయినా. ఒక అమ్మాయి పోయినప్పుడు నలుగురికి ఇద్దరమైనా చిన్న చిన్న ప్రమాదమే జీవితం అంతా నాశనం పంపిస్తున్నది. 3 ప్రాణాలు కోల్పోయినాయి. పోలీసు శాఖ వారికి అందరికీ, సర్పంచులకు, ఇక్కడ ఉన్న అన్నయ్యలకు, అక్కయ్యలకు ఒకటే మాట నేను కోరుకునేది, ఆ రోడ్డు ప్రమాదాలు ఇంటి వల్ల కాదు. అక్కడ వచ్చేది ఏదో 5 నిమిషాలు వస్తాం అనుకున్నారా, తొందరగా ఇక్కడ చాలా నేను అనుకున్నాడా మా సార్, నాకు ఏం తెలియదు. పిల్లలు తీసుకొని వచ్చి ఇదే టైంలో జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి ఆ రోడ్డు పైన. మన అవగాహన కార్యక్రమానికి పిలువగానే వచ్చేసిన ప్రజాప్రతినిధులందరూ, సర్పంచులు, వార్డు మెంబర్లు, చైర్పర్సన్, అది మొత్తం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఆర్మూర్ డివిజన్ పోలీసులందరికీ, తర్వాత మీడియా అందరికీ పేరు పేరు అభివాదం. యాక్చువల్లీ అందుకే నేను పెట్టినప్పుడు ఇది లైవ్ అంటే ఒకటే కాదు, ఇది మన ఊరు, మన భద్రత, మన బాధ్యత. ఇది మన ఊరు, మీరందరూ సర్పంచులు, మీరు సర్పంచులు, పొలిటికల్ లీడర్స్, మీరు మీ యొక్క గ్రామానికి, మీ యొక్క ప్లేస్కి ప్రథమ పౌరులు లాంటి వారు. అటువంటి ఊరు గురించి దాని యొక్క భద్రత, దాని బాధ్యత అన్నీ మనకి. అందుకే ఇది నేను మన ఊరు, మన భద్రత, మన బాధ్యత అని పేరు పెట్టాను. మీరు మీ దగ్గర నుంచి వాట్ వి ఎక్స్పెక్ట్, మీరు ఒక నాయకుడు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ దగ్గర నుంచి మేము ఏదైనా బాధ్యత ఏంటి, మీ మీద మేము ఎక్స్పెక్ట్ చేసే బాధ్యత, జనాలు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏంటి, ప్రతి ఒక్క పౌరుని యొక్క భద్రత అనే బాధ్యత మీ చేతిలోనే ఉంటుంది. రెండవది అభివృద్ధి, గ్రామాభివృద్ధికి రోడ్లు,
తర్వాత యువతరం, పెద్దవాళ్ళు అందరూ ఇంపార్టెంట్. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అది అభివృద్ధి చేయాలన్నా చేయాలి, దాన్ని చేయడానికి మీదే బాధ్యత ఉంటుంది. మూడో పాయింట్ చెప్పినట్టు చైతన్యం. దీంట్లో చాలా వరకు మనం అవగాహనతో ప్రజల యొక్క చైతన్య రాహిత్యం వల్ల జరిగే అనర్థాలే ఉంటాయి. దాని నుంచి మీరు నాయకులుగా ఉన్నారు కాబట్టి మీ దగ్గర నుంచి మేము జనాలు ఏం తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఫలానా గ్రామానికి సర్పంచ్, పిప్రి గ్రామానికి సర్పంచ్ చేయాలనుకుంటున్నాం. పిప్రి గ్రామంలో ఒక పార్టీకి సర్పంచ్ చేయాలా, లేదంటే ఒక యువతకే సర్పంచ్ చేయాలా, ముసలి వాళ్ళకి సర్పంచ్ చేయాలా కాదు, మొత్తం గ్రామానికి సర్పంచ్. కుల మత భేదాలకు అతీతంగా మీరు ఆ యొక్క గ్రామానికి మొత్తం సర్పంచ్. ఆ గ్రామం మొత్తం అభివృద్ధి గురించి మీరు ఆలోచించాలి, మీరు కష్టపడాలి, మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఈ కార్యక్రమం పెట్టడానికి రీజన్ ఏంటంటే, మీరు సర్పంచ్ కానీ మీరు పొలిటికల్ ఎలక్షన్ అయిన తర్వాత మీకందరికీ మీకు ఏమేమి అధికారాలు ఉన్నాయో వాటి గురించి క్లాసులు జరిగినాయి. అది నాట్లో జరిగినాయి. ఎంతమంది అటెండ్ అయ్యారు క్లాసెస్? అటెండ్ అయ్యారా లేదా? అక్కడ కూడా లైట్ ఇస్తున్నారు, అటెండ్ అయ్యారు కదా. అయితే అక్కడ మీకు మీ అధికారాల గురించి కానీ, మీకున్న పవర్స్ గురించి కానీ, లేదంటే మీకున్న ఎంత ఏంటి అనే గురించి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే, అది మీటింగ్ పెట్టడానికి కూడా ఎక్కడైనా మిగతా గ్రామాల్లో మంచి పనులు ఏమైనా చేస్తుంటే, లేదంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంట్లో మీరు చెయ్యొచ్చు అని చెప్పగలిగితే, అది మీరు కొంతమంది అది ఎక్కించుకోగలిగితే అది మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అది ఇంత చిన్న విషయం మేము చేయగలుగుతామని దాంట్లో ఉంటుంది. మీకు తెలియదు జనరల్ ఇలాంటి విషయాలు చేయొచ్చు అని చెప్పి దాంట్లో చాలా మంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉంటారు. లేదు అంటే మళ్ళీ మీ యొక్క లాస్ట్ టైం యొక్క బాగా పనిచేయడం వల్ల మళ్ళీ మీకు రీఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇంతకుముందు మిగతా గ్రామాల్లో ఎక్కడైనా జరుగుతున్న మంచి విషయాలు మీకు చెప్పడం వల్ల, మీరు ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ గ్రామాన్ని మీరు కాపాడుకోవచ్చు, మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు, మనం ఒక ఆదర్శ గ్రామంగా నిలవచ్చు అనే ఉద్దేశం అందరికీ ఉంటుంది కదా. నేను ఫస్ట్ ఉంటాను ఉంటుందా, లేదంటే నేను లాస్ట్ లో ఎవరైనా ఉన్నారా? అందరు ఫస్ట్ ఉండాలి అనుకునేవాళ్ళైనా, నేను లాస్ట్ కూడా ఉండాలనుకుంటారు ఎవరైనా? ఎవరు ఉంటారు కదా. లాస్ట్ ఉండాలనుకునేవాడు ఎలక్షన్ గెలవడు కదా. ఎలక్షన్ గెలిచాడంటే మీరు ఫస్ట్ ఉన్నట్టు. సో మిగతా వాటితో పోలిస్తే మనం ముందు ఉండాలి, మనం ఆదర్శంగా ఉండాలి. ఉండాలి అంటే ఎట్లా చేయొచ్చు అనే విషయాన్ని కొన్ని డిస్కస్ చేసుకుందాం. మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటాం, సార్ మన దగ్గర ఫైనాన్షియల్ పవర్ లేదు, మాకు అది లేదు ఇది లేదు అంటారు. ఓకే, యాక్సెప్ట్, దాంట్లో వెళ్ళట్లేదు. ఏవైతే మీ చేతిలో ఉన్నాయో, ఏవైతే చిన్న చిన్న మార్పులు మీరు చేయగలుగుతారో ఆ వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. నేను ప్రెజెంటేషన్లో కూడా దాని గురించి మాట్లాడతాను. ఎక్కువ మిగతా వాటి గురించి మాట్లాడలేదు. ఇది మీరు సులభంగా మీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనే ఉద్దేశం. ఫస్ట్ థింగ్, విలేజ్ రోడ్స్ మీద యాక్సిడెంట్స్ అవుతాయి అవ్వవా? అవుతాయి అవ్వవా? అవ్వవా? అవుతాయి. విలేజ్ రోడ్స్ మీద యాక్సిడెంట్స్ అవుతాయి. ఎన్నింటికి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటున్నారు? యాక్సిడెంట్స్ ఎన్నింటికి ఎక్కువ అవుతాయి అనుకుంటున్నారు? టైం నైట్ టైం, సాయంత్రం చెప్తున్నారు. అంటే అర్ధరాత్రి ఎక్కువ అవుతాయా, సాయంత్రం ఎక్కువ అవుతాయి, తెల్లారి ఎక్కువ అవుతాయా? సాయంత్రం 6 to 8 ఎక్కువ అవుతుంది. క్లారిటీ జరుగుతుంది. జనరల్లీ మనకి ఏం అపోహ ఉంటుంది, అర్ధరాత్రి నిద్ర లేక పోయడానికి ఒక్క గుట్టు యాక్సిడెంట్ అవుతాయంటే లేదు. హైయెస్ట్ యాక్సిడెంట్స్ ఎప్పుడు అవుతాయంటే సాయంత్రం 6 నుంచి 8, తెల్లారి 6 నుంచి 9, తెల్లారి 4 నుంచి 8 మధ్యలో. ఈ 2 టైంలో ఎక్కువ అవుతాయి యాక్సిడెంట్స్. ఎక్కువ మంది ప్రాణాలు పోయేది ఎవరు ప్రాణాలు పోగొట్టుకుంటారు? బస్సుల్లోనా, లారీల్లోనా? బైక్ మన ఆర్మూర్ లేదు, స్పెసిఫికల్గా లోనా తోలేవాళ్ళు. మన ఆర్మూర్లో స్పెసిఫిక్గా చెప్తున్నా, లోనా తోలేవాళ్ళు, నడిచేవాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు, బైక్ని కోల్పోతున్నారు. ఫస్ట్ మనకున్న ఇబ్బంది ఏంటి, మనం ఏది ఇంపాక్ట్ చేస్తున్నాం తెలుసుకోవాలి. అందుకే నేను ఏంటి చెప్తున్నాను. ఇప్పటికి 2 కుటుంబాలు వచ్చి మాట్లాడాను, ఇలాగా యాక్సిడెంట్లో వాళ్ళు పోగొట్టుకున్నారు.
ఒకటి ఏముంటుందంటే పవర్లో ఉన్న వాళ్ళకి మీకు లేదంటే ఇన్ఫర్మేషన్ నాకు కానీ మా డ్రైవర్లకు కానీ మనకేం కాదు, మనం ఎక్సలెంట్ డ్రైవర్లం, మనం తోపులం తురుములం ఉంటుంది కదా ఫీలింగ్. మనకేమవుతుందా హార్న్ పడితే రోడ్డే పక్కకి రాదా, మనకేం కాదు, ఆ ఫీలింగ్లో ఉంటారు జనాలందరూ ఉంటారు. పవర్లో ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు లేదంటే డబ్బులు ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తులు వాళ్ళ పిల్లలు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని చెప్పారు కోటా శ్రీనివాసరావు గారు కానీ బాబుమోహన్ గారు వాళ్ళ పిల్లలు. అంతేందుకు జిఎంసీ బాలయోగి అనే జాబ్ ట్రాన్స్ఫర్ చెప్పాడు, ఏం వాళ్ళ దగ్గర లేవా మంచి జాబ్. ఇవన్నీ మన చేతిలో లేని విషయాలు ఉంటాయి, మన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం మనకు ఉంటుంది. మీకు చెప్పేది ఎందుకంటే మీరు ముందుకు తీసుకెళ్ళాలి. పిల్లలకి ఇవన్నీ మనం కంటిన్యూస్ చెప్పాలి. బైక్ ఎక్కువ తోలుతూ ఉంటారు, పిల్లలు తోలుతూ ఉంటారు, పిల్లలు తోలుతూ ఉంటారు. దాంట్లోకి ఎట్లా తీసుకురావాలని నాకు చెప్తాను. బట్ ఇవి కంటిన్యూస్ మనం చెప్తా ఉంటే రోడ్ యాక్సిడెంట్ డేటా లాస్ట్ మన విలేజ్ రోడ్లోనే 21 మంది చనిపోయారు. యాక్సిడెంట్లో చనిపోకపోవడం ఓన్లీ 5 లక్ష అండి. మరి హెల్మెట్ వేసుకోకుండా వాళ్ళు చనిపోలేదనే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే చాలా మంది హెల్మెట్ వేసుకోవట్లేదు. ఇక్కడ పోయిన ఒక సంవత్సరంలో 750 యాక్సిడెంట్ అయింది. ఇది 750 యాక్సిడెంట్లో 300 చనిపోయారు. 300 చనిపోయారంటే మిగతా 400 మంది అదృష్టం బతికారు అక్కడ. అంతే, అక్కడ కూడా ఎవరు హెల్మెట్ వేసుకోవాలి. అంటే రోజుకి సగటున 20 యాక్సిడెంట్ అవుతున్నాయి. దాన్ని మనం ఎట్లా నివారించవచ్చు, మీ దగ్గర ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలదని డిస్కస్ చేస్తాం నెక్స్ట్ మంత్. జనరల్లీ మనకు వచ్చే ఇష్యూ ఏంటి, అందరూ పంటలు పండిస్తారు. అది వరే కానివ్వండి, పసుపే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మొక్కలు కానివ్వండి, వాటిని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టడానికి మనకి పాత రోజుల్లో అంటే చేతితో కోసేవారు, కొన్ని కల్లాలు ఉంటాయి, అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నాయా? ప్రాక్టికల్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఎక్కడ వరి ఆరబెడుతున్నారు, రోడ్ల మీద పెడుతున్నారు. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. నేను దీన్ని మీరు కొత్తగా తీసుకొచ్చానంటే ప్రాక్టికల్ ఈ ప్రాబ్లం ఉంది. ఇట్లా పెట్టడం వల్ల పోయిన సంవత్సరంలో 15 మంది చనిపోవడం వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఎవరు ఆరేసిన పైన కల్పబుల్ హోమికాడ్ పెడతాం. 10 ఏళ్ళతో జైలు శిక్ష ఉంటుంది కాబట్టి కంపల్సరీ జైలు కాదు. దాన్ని మీరెట్లా నివారించవచ్చు? ఎట్లా నివారించవచ్చు అంటే సింపుల్. ఇంకా ఆప్షన్ లేదండి, జనాలకి ఎందుకు ఆప్షన్ లేదు, రోడ్డు మీద నాకు ఆరబడుతున్నారు. ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది అంటే రాత్రి పూట దాని మీద కార్పొరేట్ సీట్లు ఉంటాయి, లేదా ఏదో ఉంటాయి. అక్కడ వరి ధాన్యాలు కానీ మొక్కలు కానీ లేదా మిగతా ఆరబెట్టిన విషయం బయట వాళ్ళకి తెలియదు, లేదా తాగిన వాళ్ళకి అర్థం కాదు. దాని మీద ఎక్కుతాడు, హిట్ అవుతుంది. దానికున్న సొల్యూషన్ ఏంటి అంటే నెక్స్ట్ అయిపోయినా ఫస్ట్ 2 కోళ్ళు పెట్టాలి. కోళ్ళు పెట్టడం కుదరలేదు అనుకోండి, సింపుల్ ఒక బకెట్ తీసుకురండి, బకెట్ ఇసుక నింపండి, దాని మీద రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు పెట్టండి. బకెట్ తీసుకురండి, పెద్ద 5 బకెట్ ఏదో డ్రమ్ములు ఉంటాయి కదా, రైతులు చెప్పండి ఏమన్నా అందరూ కలిపి పెట్టుకుంటారు. డ్రమ్ములు పెట్టుకోండి, దాంట్లో ఇసుక నింపండి లేదా నీళ్లు నింపండి, స్టిక్కర్ తగ్గించండి. దానివల్ల జనాలకి ఏమర్థం అవుతుంది, తోలేవాడికి అరే బాబు ఇక్కడ ఏదో ఉంది, మరి ఉందో లేదో వాడు తెలియదు, రోడ్డు రిపేర్ ఉందనుకుంటాడు. కనీసం అట్లాంటి ఏపులో ఒకవేళ ఇసుక కానీ లేదంటే ఒకవేళ నీళ్లు కొట్టారనుకోండి, ఒకవేళ నిజంగా హిట్ చేసినా నీళ్ళు వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. ఇది సింపుల్. యాజ్ ఎ సర్పంచ్ మీరు చేయగలుగుతారు. దీంట్లో ఏమైనా అడిగేది డిఫికల్ట్ ఏమైనా కష్టమైన పని ఇది, లేదంటే బాగా ఖర్చులో కూడుకున్న పని, చిన్న ఈజీ పని. తర్వాత కేజీ వీల్స్ తీసుకొచ్చేసి రోడ్డు మీద వెళ్తాయి. ఇక్కడ చాలామంది ఆర్మూర్లో చాలామంది చాలా విలేజెస్ అభివృద్ధి చెందిన వాళ్ళు ఏం చెప్పారంటే పిలిపించి అరే ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాలీ మీద ఎక్కియండి, కేజీ వీల్ రోడ్డు మీద వెళ్ళేయండి, దాని మీద రోడ్డు బాగుంటుంది. రోడ్డు ఒకవేళ చెడిపోయింది అనుకోండి,
దెబ్బతింది అనుకోండి, కేజీ చల్లడం వల్ల దెబ్బతింటుంది. కేజీ మిల్స్ వల్ల కానీ ఇప్పుడు హార్వెస్ట్ మెషిన్లో కూడా ఇవి వస్తాయి, చైన్ మెషిన్స్ వస్తాయి, అవి రోడ్డు కడగొడతాయి. దానివల్ల వర్షాకాలంలో రోడ్డు పాడైపోయే ఛాన్స్. మీరు దాన్ని ఏం చేయొచ్చంటే కేజీ మిల్స్ ఒక ట్రాక్టర్ మీద మాట్లాడాలి. ఏమవుతుంది, 500-1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఒక ట్రాక్టర్ ఒకటి వచ్చింది. ఎంతైనా మీరు మీ గ్రామంలో మరీ అయితే వచ్చే హార్వెస్ట్ మెషిన్ 4-5 ఉంటాయా, 10 ఉంటాయి అంతే, దాన్ని చెక్ ఉంటాయా, 10 ఉంటాయి. వాడు చెప్పాలా, బాబు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా, చేయాలి, అది చేసుకోవచ్చు. ఇంకోటి ఇందాక రోడ్డు గురించి మాట్లాడారు. ఈ కల్లాల విషయంలో మీరు ఇంకోటి చేయగలిగిన పని ఏంటి అంటే, రోడ్డు పక్కన కూడా మొక్కలు మంచిగా ఉంటాయి, దాన్ని మనం క్లియర్ చేసుకోగలిగితే జనాలు కొంచెం అక్కడ రోడ్డు పక్కన చేసుకోగలుగుతాడు. రోడ్డు మీదకి వస్తాడు కానీ రోడ్డు మీదకి వచ్చే స్పేస్ తగ్గుతుంది. సార్ ఇది క్లియర్ ఎట్లా చేయగలుగుతాం, ఎట్లా రోడ్డు క్లియర్ చేయగలుగుతాం సార్, మా దగ్గర డబ్బులు లేవండి, ఇది చెయ్యొచ్చు, లేదు డబ్బులు లేవంటే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. దాని గురించి మనం చెప్తున్నాం ఏంటి, యువత డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, యువత ఆన్లైన్ బెట్టింగ్ కానీ మాట్లాడిన ఆన్లైన్ బెట్టింగ్ గురించి మాట్లాడతాం, ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడుతున్నారు, సైబర్ క్రైమ్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళని రీఎంగేజ్ చేయాలంటే ఇందాక మన అంకాపూర్ సర్పంచ్ గారు చెప్పినట్టు స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టాలి, స్పోర్ట్స్ పెట్టాలి. మేము ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నాం, మీరు లెవెల్లో చేయాలి. వాళ్ళని యూటిలైజ్ చేసుకుని యువతతో మార్నింగ్ మీరే రైతులు యువత అందరూ కలిసి మన స్వచ్ఛ భారత్ లాగా మన రోడ్డు మన నీటిలో పెట్టుకుందామని మీరు అక్కడ కూర్చొని అందరూ కలిసి చదువు చేసుకుంటే మీకు స్పేస్ పెరుగుతుంది. దానివల్ల యువతని మీరు ఎంగేజ్ చేయగలుగుతారు, మనకి రోడ్డు బాగుంటుంది, మన కల్లాలు అనేది రోడ్డు మీద తక్కువగా వస్తాయి, తక్కువ స్పేస్ వస్తాయి. ఇది చాలా సింపుల్. ఇది దీంట్లో ఏమైనా కష్టతరమైన పని ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయొద్దు చేయలేమా, వెనకాలలో ఏదో ఆలోచనలో ఉంటారు, వెనకాలలో బిజీగా ఫోన్లో ఉంటారు. అది పరిస్థితి ఏమవుతుంది అంటే అక్కడ బిజీ ఫోన్లో ఉంటుంది. ఇట్లాంటి చిన్న నెట్గా మనం చేసి మన రోడ్డు సేఫ్ చేసుకోవాలి. హెల్మెట్ విషయంలో మనకి ప్రతి విలేజ్లో చెత్త బుట్ట కలెక్షన్ ఉంటుంది, ఉందా లేదా? దాంట్లో స్వచ్ఛ భారత్ పాట పెడుతున్నారు. నేను గ్రామ పంచాయతీ దాంట్లో వాళ్ళకి బైక్స్ అవన్నీ ఉంటాయి. తెల్లారి కానివ్వండి, తెల్లారి కానీ సాయంత్రం కానీ మనం దాంట్లో డ్రగ్స్కి అగేన్స్ట్గా పాట కానివ్వండి, హెల్మెట్ యొక్క అవగాహన చెప్తూ ఒక పాట కానివ్వండి దాంట్లో పెట్టగలిగితే జనాల్లోకి కంటిన్యూస్గా చెప్పాలి. ఇట్లా వెళ్ళితే కొత్త జనరేషన్ కూడా కనీసం పాత జనరేషన్ ఎట్లా మార్చలేదు, కొత్త జనరేషన్ అన్నా హెల్మెట్ వాడటం, డ్రగ్స్కి దూరంగా ఉండడం చేస్తాం. ఇది మీ చేతిలో ఉన్న పని. నెక్స్ట్ మనం ఎంతసేపు డిఫెన్సివ్ డ్రైవింగ్ అన్నాం. అసలు డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి? రోడ్డు మీద మంచిగా వెళ్తారా చెప్పండి, రోడ్డు మీద మంచిగా వెళ్తారా, జంతువులన్నా వస్తాయా? సడన్గా బుక్ వచ్చింది, సడన్గా పంది వచ్చింది, లేదంటే సడన్గా తాగినోడు వచ్చాడు, అటువంటి సిచ్యువేషన్లో కూడా యాక్సిడెంట్ లేకుండా మనం నడపడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. సో దాని ఇంపార్టెంట్ పాయింట్ అసలు డిఫెన్సివ్ డ్రైవింగ్లో మన ఐసైట్ చక్కగా ఉండాలి, తోలేవాడు ఐసైట్ చక్కగా ఉండాలి. దీనికి మేమేమంటాము అంటే యాక్చువల్లీ మేము మా లెవెల్లో ఆటో డ్రైవర్లకి బస్సు డ్రైవర్లందరికీ చూపించి ఐసైట్ టీచ్ చేశాం. మీరు ఒక 4-5 గ్రామాలు కలిస్తే సార్ మేము చేస్తాం, మా దగ్గర ఉన్న జనానికి కూడా ఐ క్యాప్ పెడతామంటే నేను వెహికల్ పంపిస్తాను. మీరు ఎవరైతే వాళ్ళ ఐసైట్ చక్కగా ఉందనుకోండి వాడు బాగా చేయగలుగుతాడు డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్లో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమంటారు, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకూడదు. కానీ ఏమవుతుందంటే మీరే ఉన్నారు, సర్పంచ్లో ఉన్నారు, మీకు నడుపుతున్నారు, సడన్గా వస్తుంది మీ పార్టీ పై నుంచి కాల్ వస్తుంది, వస్తుంది మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తారో లేదంటే మీ ప్రెసిడెంట్ ఎవరో ఫోన్ చేస్తారు. అట్లాంటప్పుడు ఏం చేయాలో పక్కన వెహికల్ కాస్త పక్కన పెట్టుకొని మాట్లాడండి. ఇంపార్టెంట్ కాదు మీకు, మీరు మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇంటి నుంచి ఫోన్ ఎంత లేదంటే అనుమానాలు వస్తాయి, ఎక్కడ తిరుగుతున్నామని అనుమానాలు వస్తాయి. సో అవన్నీ లేదు అంటే ఆపి మాట్లాడండి ప్లీజ్.
ఎందుకు దానివల్ల ఫోన్ చేతిలో పెట్టి మాట్లాడడం వల్ల ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. కంట్రోల్ ఉండదు, కంట్రోల్ ఉండదు వాళ్ళకి. వెహికల్ హిట్ అవుతుంది. మొబైల్ ఫోన్ వాడకూడదు. 3వ పాయింట్, వెదర్, వాతావరణాన్ని బట్టి నడిపించుకోవాలి. వర్షం పడుతూ ఉంది, స్పీడ్గా వెళ్ళడం ఇంపార్టెంటా? లేదు. వర్షం పడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మంచు, తెల్లారి మంచు ఉంటుంది, మంచు కుదురుంటుంది, అప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. విపరీతం ఎండ ఎక్కువ స్పీడ్ పెట్టకూడదు, ఎందుకంటే వెహికల్ క్రాస్ చేశాను, టైర్ క్రాస్ చేశాను. ఇవన్నీ డిఫెక్టివ్ డ్రైవింగ్లో భాగం. ఇంకొకటి, మనం ఇండికేటర్లు వాడడం, ఆ ఇండికేటర్ లైట్ చేసి ఉంటాయి, సడన్గా చెప్తాం. మనం ఇండికేటర్లు వాడాలని, ముందు ఇండికేటర్లు వాడాలని చూసుకోవాలి. తర్వాత ఒక సేఫ్ డిస్టెన్స్ వాడాలి. పాత రోజుల్లో ఉండేవాళ్ళు గాడికి వెనకాల వైపు వెళ్ళకూడదు, ఏనుగుకి 50 మీటర్ల దూరంలో ఉండాలి. అట్లానే లారీ వెనకాల కూడా రాస్తాడు 50 అడుగుల దూరంలో వెళ్ళాలి, కానీ 50 అడుగుల దూరం మెయింటైన్ చేస్తాం. దాని సేఫ్ డిస్టెన్స్, ఇవన్నీ మెయింటైన్ చేయడం డిఫెక్టివ్ డ్రైవింగ్ అంటారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ కుదిరితే యువత కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అదే కొత్త ఏమవుతుంది ఎండాకాలం ఎందుకు చెప్తున్నానంటే, ఎండాకాలంలో పిల్లలందరూ వస్తారండి, ఇప్పటికే బయట నేర్చుకోవడానికి ఎగగా పడుతూ ఉంటారు. నేర్పిస్తారు కదా పిల్లలకి, రిలేట్ అయితే నేర్పిస్తారు. ప్రాక్టికల్ చెప్తున్నాను. నేర్పించేటప్పుడు ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. మీ ద్వారా మీరు లోకల్ వాళ్ళకి చూపించి, మీకు తెలుసు ఎక్కడ ఏ రోడ్లో చూపిస్తారో మీకు తెలుసు, చూపించి చెప్పాలి. అరే బాబు ఇది చేసుకోవాలి, ఇది చేయాలి, ఇది ఈజ్ నాట్ డిఫెక్టివ్ డ్రైవింగ్ ఈజ్. ఇది మనం చెప్పగలుగుతాం, అది మన చేతిలోనే ఉంటుంది. ప్లీజ్ డూ దిస్ నెక్స్ట్ టైం. సరే, పోలీసులు ఏం చేస్తున్నాం దీని గురించి అంటే, ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్లు కానివ్వండి, లేదు అంటే హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్లు, ఈవెంట్లు, ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు లాభపడుతుంది. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే, మీలాంటి వాళ్ళకి మేము చెప్పగలిగి మీరు దాన్ని కింద తీసుకెళ్ళారనుకోండి, దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. నెక్స్ట్, సో మీ లెవెల్లో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి విలేజెస్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్స్ మామూలుగా ట్రాక్టర్ డ్రైవర్స్ కొంతమంది ఉంటారు, తర్వాత బైక్ తోలేవాళ్ళు ఉంటారు. సరే, మామూలు పిలిపి కూర్చోబెట్టి పెట్టండి, లవ్ పిలిపిస్తారు, గ్రామ సభ పెట్టాలి. అట్లాంటి దాంట్లో అందరూ పిలిపించి కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పుకుందాం. నో హెల్మెట్ నో ఎంట్రీ. హెల్మెట్ లేకుండా ఎంట్రీ చేయలేదు మన విలేజ్ అనేది కాన్సెప్ట్ మొబైల్ పెట్టగలిగితే. మహబూబాద్ జిల్లాలో ఒక గ్రామం పెడతాం. మహబూబాద్ జిల్లాలో ఒక గ్రామం పెట్టగలిగితే దానికన్నా మంది ఎన్నో విధాలుగా అభివృద్ధి అడ్వాన్స్ ఉన్న గ్రామాలు ఉన్నాయి మన దగ్గర. ఆ రోడ్లో చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటిప్పుడు మనం ఎందుకు పెట్టలేము? నో హెల్మెట్ నో ఎంట్రీ మనం చేయొచ్చు. దానికి కావాల్సిన మీ యొక్క సపోర్టు, మీ యొక్క పుష్ కావాలి. నెక్స్ట్, ఇప్పుడు దాకా డ్రగ్స్ హెల్మెట్ రోడ్ సేఫ్టీ మాట్లాడారు. రెండోది యువత బాగా ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ డ్రగ్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం, డ్రగ్స్. రెండోది ఐపీఎల్ సీజన్ వచ్చింది, బెట్టింగ్ మొదలవుతుంది. ఇక్కడ ఇది బాగా చట్టాలు పడుతుంది ఇక్కడ, ఐపీఎల్ బెట్టింగ్. మూడో పార్ట్, వాళ్ళు మనం చక్కగా పెట్టగలిగితే మన యొక్క చుట్టుపక్కల నీట్గా మెయింటైన్ చేసే బాధ్యత వర్తిస్తుంది. ఏం చేస్తాం? తింటాం, ఏదో చాక్లెట్ తీసుకొస్తాం, తింటాం, తీసుకెళ్తే చెత్త పడాలి, రోడ్డు మీద పడాలి. అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి యువతకి. ఫోర్త్ పాయింట్, అవేర్నెస్. ఓకే, ఇప్పుడు చాలామంది ఇక్కడ కూడా చాలామంది వచ్చి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉన్నారు. అదే రీల్స్ ఎక్కువైపోయాయి. అదే యువత కూడా అదే చేస్తున్నారు రీల్స్. మీరేం చేయొచ్చు అంటే, మీ లెవెల్లో ఒకటి పెట్టి కాంపిటీషన్ పెట్టి, అరే మంచి కంటెంట్ ఉన్న రీల్ వెయిట్ చేయండి. మీరేమంట ఏదో వాళ్ళు మంచిగా వస్తున్నారు, ఒకవేళ మీ పార్టీ గురించే చేసుకోమనండి. మీరు ఏ పార్టీ ఉన్నారో మీ పార్టీ గురించి ఓన్లీ మంచి పనులు, అరే మన పార్టీ ఈ మంచి పనులు చేస్తున్నాయని. మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ గురించే చేయమనండి. మీరు చేస్తున్న మంచి పనులు తెలియజేయమని. అట్లా మంచి పనులు, మంచి యాక్టివిటీస్, మంచి పనుల వైపు మనం డైవర్ట్ చేయాలి. దీస్ థింగ్స్ కెన్ బి డన్ ఈజీలీ.
నేను చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ఏం లేదు. వాడు చెప్పారే మీరు చేయని అవార్డు ఇస్తాను అంటే వాడు ఇంక ఉంటాడు, వాడు చేసేది న్యూస్లో ఉంటాడు, ఎండాకాలంలో ఇంకా మంచి న్యూస్ చేస్తాడు. ఇది చేయదు. నెక్స్ట్ టైం సో డ్రగ్ అడిక్షన్ ఎట్లా అవుతుంది అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఊరికే రండి వాటికి డ్రగ్ ఇప్పుడు ఎండాకాలంలో వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ చెడిపోయిన ఏదో ఉంటారు, వాళ్ళు వచ్చి చాలా బాగుంటుందిగా ట్రై చేద్దామని స్టార్ట్ అయ్యి దానికి బాగా సరిపోతుంది. సో దాన్ని ఎట్లా బయట అవ్వాలని బయట చేయాలనేది చెప్తాను. అందరి యొక్క హెల్ప్ కావాలి. ఈ యొక్క డ్రగ్స్ అనే మహమ్మారి మీద గెలవాలి అంటే పోలీస్ ఒకటి సరిపోదు. అందరి యొక్క సహాయం కావాలి. కుటుంబ సభ్యుల సహాయం కావాలా, అతని యొక్క వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ కావాలా, పోలీసులు మా సపోర్ట్ ఉంటుంది, తర్వాత సామాజికంగా మీరందరి యొక్క సపోర్ట్ కావాలి, అట్లానే వాళ్ళకి మెడికల్ సపోర్ట్ కూడా కావాలి. ఇవన్నీ చేయాలి. ఫస్ట్ థింగ్ మీ దగ్గర డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఫలానా యువత తీసుకుంటున్నారు, మీకు ఐడెంటిఫై కావాలి. ఐడెంటిఫై అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీరు మాట్లాడి కొంత చేయొచ్చు. లేదు రెండోది, సార్ ఇక్కడ పొలిటికల్లీ మేము బాగా డివైడ్ అయిపోయాం సార్, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మేము మాట్లాడుకుంటారంటే పోలీసు వాళ్ళకి చెప్తే మేము మాట్లాడతాం. మా యొక్క ఉద్దేశం మేము ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఎవడైతే సప్లై చేస్తున్నాడో వాడిని పట్టుకోవడం మా ఉద్దేశం. ఇక్కడ కన్స్యూమర్ తాగేవాడు ఏంటంటే కన్స్యూమర్ వాడు ఆల్రెడీ దాంట్లో వ్యసనంలో ఎదుర్కొన్నాడు. వాటికి చిక్కిన కానీ వాటికి కేసు పెట్టని తీసుకెళ్ళి మేము చేసేది ఏంటంటే డిఅడిక్షన్ సెంటర్లో పెడతాం. దాంట్లోంచి ఈ మందులోకి బయట రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఇది ఈ గాంజా అనే సమస్య తర్వాత ఆంధ్రలో మనగా ఏసీ గారు కూడా మాట్లాడారు, అది ఉంది నిజం. మీరు ఇప్పటికిప్పుడు దాన్ని బంద్ చేయమన్నా కూడా మీరు మీ యొక్క ఫైనాన్షియల్ కన్సెంట్ మీరు ఒప్పుకోవచ్చు. వాటైతే నిదానంగా వాళ్ళతో మాట్లాడి కొద్దిగా తగ్గిద్దాం. 3 ఏళ్ళు కాబట్టి 5 ఏళ్ళలో తగ్గుతుంది. ఈ డ్రగ్స్ దాని గురించి మీ యొక్క రోల్ మళ్ళీ ప్రతి స్కూల్లో మీ ఏరియాలో స్కూల్స్ ఉంటాయి, వెళ్ళి చిన్న ఒక పెయింటింగ్ వేయాలి డ్రగ్స్ గురించి. చిన్న వచ్చే ఒక చెడు ఇంపాక్ట్ ఏదైతుందో దాని గురించి ఒక చిన్న పెయింటింగ్ మనం వేయగలిగితే, లేదు అంటే కనీసం ఇందాక అన్నట్టు డ్రగ్స్ గురించి చెప్పాలి, కంటిన్యూస్ చెప్పాలి. ఎట్లా చెప్పాలి? మార్నింగ్ పెట్టి విషయంలో కానీ ఎట్లాగా మీరు మీ లెవెల్లో ఈ పాట పెట్టి చేస్తే డ్రగ్స్ గురించి డ్రగ్స్ వద్దురా తీసుకుంటే ఇబ్బందులు ఏమున్నాయి, మీకు నచ్చిన పాట వెరైటీ ఆఫ్ పాటలు ఉన్నాయి, ఆ పాట పెట్టగలిగితే జనాలు పిల్లల మైండ్లో ఎక్కువ అరే ఇట్లా వెళ్తే మన ఆరోగ్యం పాడైపోతుంది, మనం చెడిపోతాం అనేది వాళ్ళ మొదట్లో పెట్టుకుంది. అది మీరు చేయగలుగుతారు. ఆన్లైన్ బెట్టింగ్ దాన్ని చాలా మంది కన్ఫ్యూజ్. ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆఫ్లైన్ బెట్టింగ్ కానీ ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఎవడో పెట్టాడు, నేను బెట్టింగ్ పెట్టాను డబ్బులు సంపాదించాను రా, డబ్బులు ఉన్న దగ్గర కూడా ఉన్నాయి అట్లా అంటే చెప్తున్నాను. మళ్ళీ మీ సర్పంచెస్లో కూడా ఒకరిద్దరు ఉన్నారు అట్లాగా బెట్టింగ్లో డబ్బులు పోయిన అదే వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ సర్పంచెస్లోనూ మీ మాజీ సర్పంచెస్లో కూడా ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా వినండి. పక్కన తర్వాత చెప్తారు, ముందు మీరు వినండి. ఎవడోడు చెప్తాడు, అన్నా పెట్టినా 10 లక్షలు పెట్టినా 50 లక్షలు వచ్చినాయి, కాన్పూర్లో ఇది ఉంటుంది, డబ్బులు ఊరికే అయిపోతాయన్న ఎవరు నమ్మకండి. ఒక సింపుల్ లాజిక్, ఎవరైనా డబ్బులు నెల రోజుల్లో డబ్బులు అవుతుంది, 2 నెలల్లో డబ్బులు అవుతుంది అంటే అంబానీ వాడు దాంట్లో పెట్టుండేవాడు కదా. అంబానీ అదాన్ని పెట్టలేదంటే ఎందుకు పెట్టలేదంటే అది అంతా మోసం అని పెట్టలేదు అంతే. ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైనా ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఇట్లా ఉద్యోగత స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం సెకండ్ టైం మన లాభం వస్తుంది, వచ్చింది కదా ఇంకా డబ్బులన్నీ పెడతాడు, ఉన్నాయన్నీ పోతాయి, బయటికి చెప్పలేడు, ఇంట్లో చెప్తే తెచ్చుకుంటాడని చెప్పలేడు, ఆస్తులు అమ్ముకుంటాడు, మళ్ళీ దాకా పెడతాడు, మళ్ళీ ఆస్తులు అమ్ముకున్న తర్వాత మళ్ళీ వస్తాయి డబ్బులు, ఏమవుతుంది పోయినాయండి మళ్ళీ తీసుకుంటా ఒక సింగిల్ షాట్ దాంట్లో ఉంటాడు కదా. ఆఫ్టర్ 30 years ఎదిగింగ్ అన్నట్టు రాజకీయ రాసిన వాళ్ళు అన్నట్టు ఉంటుంది అంతా. ఏమీ నమ్మకండి, ఇదంతా ఒక స్కామ్. ఈ బెట్టింగ్లో మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. మీరు పర్టికులర్గా మీరు యువతకి చెప్పాలి. మీరు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, మీరు యువతకి చెప్పాలి, బాబు బెట్టింగ్లోకి వెళ్ళకండి, వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకండి. ప్రాణాలు ఎందుకు పోగొట్టి ఎగ్జాంపుల్ చెప్తే నెక్స్ట్ టైం
ఇది క్రైమ్ నెంబర్ 210/2024 ఎడపల్లి పిఎస్లో ఈ బెట్టింగ్కి కుటుంబ సభ్యులు 3 ఉరివేస్తున్నారు. అప్పులు తాళలేక 3 ఉరివేస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు. సో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎవరైనా పిల్లలు ఇట్లాంటివి చేస్తుంటే వెళ్ళొద్దురా అని చెప్పాలి. ఒకవేళ ఆడేటట్టుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెక్స్ట్ మూడోది విలేజ్ సేఫ్టీ అని ఇప్పటిదాకా రోడ్ సేఫ్టీ మాట్లాడుతున్నాం, యువత గురించి మాట్లాడుతున్నాం. మూడోది విలేజ్ సేఫ్టీ. మనది ఆర్మూర్ యాజ్ మండల్ మొత్తం డివిజన్ కూడా చాలా మండలాలు, చాలా విలేజెస్ హైవే పైనే ఉంటాయి. హైవే వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీతో పాటు దొంగలు కూడా మనకు అంత ఈజీగా వచ్చి దొంగతనం చేసుకుంటారు. బాలపంటలో ఏటీఎం దొంగతనాలు చేశారు, మనకి ఇక్కడ కూడా క్రికెట్లో కూడా అటెంప్ట్ చేశారు, చాలా చేశారు. ఇట్లాంటప్పుడు మనం కాపాడుకోవాలి అంటే మై విలేజ్ సేఫ్ విలేజ్ అని పెట్టుకోవాలి. మన గ్రామం మనం సేఫ్ గ్రామం పెట్టుకోవాలంటే మీరు సర్పంచెస్ మీరు అందరూ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, వార్డ్ మెంబర్స్ ఉన్నారు. మీ యొక్క కాలనీని సేఫ్ నేను చేసుకుంటాను. ఎట్లా సేఫ్ చేస్తారు మీరు? సీసీ కెమెరాలు అని అంటూ ఉంటాం, ప్రతిసారి అంటాం, పెడతారు. ఏమంటారు తర్వాత సార్ కోతులు వచ్చినాయి, కోతులు ఎరగొట్టినాయి, వైర్లు దిగిపోయినాయి ఇవి అంటారు. దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. కోతులు వచ్చినాయి వైర్ అంటే వైర్ పైపులు అండర్ గ్రౌండ్ తీసుకోవాలి. వైర్ 100 రూపాయలకి 200 రూపాయలు ఆడ వైర్ కాస్ట్ పెరుగుతుంది, ఎక్కువే పెరగదు. 1000 రూపాయలు అనేది 3000 అవుతుంది. కానీ మీ యొక్క ప్రొడక్ట్ ఉంటుంది. మరి కెమెరాలు పట్టు తిరుగుతున్నాయంటే దానికి కూడా పీజన్ సాంగ్స్ ఉంటాయి, ముళ్ళుల్లా ఉంటాయి. ముళ్ళు లాంటివి చుట్టేస్తే ముట్టుకోవు కోతులు. వాటి దొంగతనం చేయడానికి వచ్చినాడు కూడా దొంగ పాల్గొట్టేదాకా ఉంటుంది కెమెరా. ఎట్టేస్తున్నాడో మనకు తెలుస్తుంది. అన్ని చోట్ల కూడా అంటలేదు. కనీసం బేసిక్ మీ విలేజ్, ప్రతి విలేజ్ ఎంట్రీ పాయింట్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి, 4 ఉంటాయి, 8 ఉంటాయి. ఆ ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ కవర్ అవ్వాలి. కవర్ అయ్యేటప్పుడు ఒకటి చిన్నది ఏంటంటే ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ దగ్గర కుదిరితే స్పీడ్ బ్రేకర్ లాంటి ఒక ఏదో ఎగ్గించుకుంటే గ్యారంటీ వెహికల్ స్లో అవుతుంది. వెహికల్ స్లో అయినప్పుడు గ్యారంటీ మనకి ప్రొటెక్ట్ చేయవచ్చు. ఇది మీరు సీసీ కెమెరాలు మీరు తెలుసుకోవచ్చు. సరే ఇది క్లారిటీ రాలేదు. ఇంకొకటి లైటింగ్ గురించి ఇంకా మాట్లాడుతున్నాం. లైటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2 విషయాలు. ఒకటి ట్రాఫిక్ గురించి పాయింట్, రెండోది ఉమెన్ సేఫ్టీ. ఆడవాళ్ళు రాత్రిపూట వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఒంటరిగా వస్తున్నా కూడా చీకట్లో ఉంటే ఈ చైన్ స్నాచర్లు కానివ్వండి, లేదంటే ఆటోటాలు కాయలు ఉంటారు. వాళ్ళందరూ రాకుండా ఉండాలంటే కనీసం మీకు ఐడెంటిఫై అయిన డార్క్ ప్లేసెస్ అందరూ కలిసి లైట్ పెట్టుకోవచ్చు. లైట్ పెద్ద ఖర్చు కాదంటే లైట్ లైట్ ఖర్చు అవుతుంది, అదైనా పెట్టుకోవచ్చు. ఇట్లాంటి చిన్న యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. దాని గురించి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, చేయాలి. మనకి ఎక్కడ మీరు అందరూ గ్రామం గురించి ఎక్కడ ఏముందో పోలీసుల కన్నా లేదా మిగతా వాళ్ళ కన్నా మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్ప తిరుగుంటారు గ్రామంలో. అవి దీనికి దాకా మన ఎలక్షన్ కోసమే తిరుగుంటారు ఓట్లాడడానికి. ప్రతి ఇంటికి తిరుగుంటారు. తిరగలేదా? ప్రతి ఇంటికి తిరుగుంటారు. మీకు ఐడియా ఉంటుంది. సో వెళ్ళి మనకి ఎక్కడైతే అవసరం ఉందో అన్ని ఏరియాలు బేసిక్ కొన్ని ఏరియాస్లో మనం కెమెరాస్ అంటే అన్ని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ మనం కవర్ చేసుకోవాలి. రెండోది ఎక్కడైతే లైటింగ్ తక్కువ ఉందో అక్కడ లైటింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే కెమెరా ఎంట్రీ పాయింట్ పెడుతున్నారో అక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ పెట్టుకోవడం బెటర్ మన కోసం. నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్ కెమెరాస్ వీటి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్మూర్లో ఇన్ని కెమెరాస్ ఉన్నాయి. 2965 కెమెరాలు ఉన్నాయి. బట్ అన్ని యాక్టివ్గా 1873 ఉన్నాయి. సర్వే ఉన్నాయి, మిగతా ఏది పనిచేయట్లా. ఎప్పుడో పెట్టినాం సార్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టారు, కింద పెట్టుకోవచ్చు. ఫలానా సర్పంచ్ స్థాయిలో పెట్టుకున్నాను కెమెరాలు మీరు కూడా పెట్టుకోవచ్చు. మీకు కూడా పబ్లిసిటీ ఉంటుంది. 5 ఏళ్ళ ఫ్రీ పబ్లిసిటీ. సో ఇట్లాంటి స్మాల్ యాక్టివిటీస్ మనం చేయొచ్చు. చేయడం వల్ల మనకి లాభం, గ్రామానికి లాభం. నెక్స్ట్ ఎటువంటి కేసులు సాల్వ్ అయినాయి చెప్పడానికి 2 కేసులు మంచిగా 2 చెప్పాను. ఒక మర్డర్ కేసు పట్టుకున్నాం,
సిద్దిపేటలో ఇంకోటి స్నాచింగ్ చేస్తూ బాల్కొండ మున్సిపల్ ఆర్మూర్లో స్నాచింగ్ చేసుకుని వెళ్తే మనం అయితే డిజిటల్గా తీసుకురాగలిగాం. మన కెమెరా ఉండడం వల్ల మనం తీసుకురాగలిగాం. ఆ జగిత్యాల లోకల్ కూడా తెలియదు అంటున్నట్టు, కానీ మనం తీసుకురాగలిగాం. ఇది ఆర్మూర్లో ఓన్లీ 2 ఎగ్జామ్స్ చెప్పారు. ఎందుకంటే మీకు అనుమానం వస్తుంది, సార్ మీరు పెట్టమంటారు ఎవరు పట్టుకుంటారు కెమెరాలు, ఇప్పుడు కెమెరాలు ఉంటాయి కానీ ఇప్పుడు దొంగలు పట్టుకోవాలి అనేది ఉంటుంది. సో గ్యారెంటీ పట్టుకోవాలి. కానీ ఆ కెమెరా యొక్క మెయింటెనెన్స్ పెట్టిన తర్వాత అప్పుడప్పుడు మీరు ఎవరో ఒకటి ద్వారా వెళ్ళి చెక్ చేసుకుంటే బాగున్నాయా లేవా ఎంత నడుస్తున్నాయని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. నెక్స్ట్, సో మీ యొక్క రోల్ రోడ్ థింగ్కి ఓకే గ్రామంలో పెట్టినప్పుడే చేస్తాను, లేదంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు కాదు. పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ పాయింట్ రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం, సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతున్నాం, తర్వాత యువత గురించి మాట్లాడుతున్నాం, సీసీటీవీ గురించి మాట్లాడుతున్నాం. వీటిలో చాలా వరకు మీరు మీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. కొన్ని ఖర్చులో కూడుకున్నాయి, కొన్ని ఖర్చు లేకుండా కూడా చేయగలిగారు. ఇవన్నీ మీరు చేస్తే మన గ్రామాన్ని మన టైటిల్ పెట్టినట్టు మన గ్రామం మన భద్రత మన బాధ్యత, మనం దాన్ని సంపూర్ణంగా నిర్వర్తించిన వాళ్ళు అవుతాం. అండ్ ఈ డ్రగ్స్ సైబర్ క్రైమ్ గురించి హెల్మెట్ ఏదైతే గురించి కూడా మనం ఎన్నిసార్లు చెప్తే అంత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్తుంటే కొత్త జనరేషన్ దాని వైపు వెళ్ళదు. అట్లానే మనం కాపాడుకోగలుగుతాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది చదువుతూ ఉంటారు కదా, పురాణాలు కానీ సినిమాలు చూస్తూ ఉంటారు కదా. దేవి బాబు మహాబాబు ఒక కథ ఉంటుంది, చిన్న కథ చెప్తాను. దాంట్లో ఒక పెద్ద జ్యోతిష్యుడు ఉంటాడు. ఆయన ఏం చెప్తే కరెక్ట్ అవుతుంది. ఆయన కొడుకు ఉంటే ఏమొస్తుందంటే జాతకం చూస్తే దొంగ అవుతాడని ఉంటుంది. అంటాడు, అదే నేను రాస్తే నేను నా కొడుకు దొంగ అవుతాడని రాస్తే గ్యారంటీ దొంగ అవుతాడు. ఎవరైనా వాళ్ళ కొడుకు దొంగ అవ్వాలని కోరుకుంటాడా? మనకన్నా బాగుండాలని కోరుకుంటారు మన పిల్లలు, అదే కోరుకుంటారు ఎవరైనా. అయితే ఏం చేయాలా అంటే వశిష్ఠుడు వచ్చి చెప్తాడు, దొంగ అవ్వకూడదు అంటారంటే మొత్తం నీ చేతుల్లో ఉంటే బాబు అంటాడు. సరే ఆలోచించి దొంగ అవ్వడం అనేది రాయడు, జాతకం రాయడు. సో అవ్వకుండా ఉండాలని ఏం చేయాలి అంటే రోజు వాడిని కూర్చోబెట్టి, అరే నాన్న బంగారం దొంగతనం చేస్తే ఈ నరకానికి వెళ్తావు, అరే వెండి దొంగతనం చేస్తే ఈ నరకానికి వెళ్తావు, డబ్బులు దొంగతనం చేస్తే ఈ నరకానికి వెళ్తావు, లేదంటే బొట్టు దొంగతనం చేస్తే ఈ నరకానికి వెళ్తావు, పప్పు దొంగతనం చేస్తే ఈ నరకానికి వెళ్తావు బాగా చెప్తాడు. అట్లాంటి వ్యక్తి పెద్ద అయిన తర్వాత వాడికి మనసులో ఉంటుంది దొంగతనం చేయాలని, అది బంగారం కనపడి దొంగతనం చేయాలని. కానీ వాడికి నరకం గుర్తొస్తుంది, అమ్మో వద్దులే. డబ్బులు కనపడే దొంగతనం చేయాలని వస్తుంది, అమ్మో వద్దు నరకానికి వెళ్తాను. అట్లా చేయడం వల్ల ఆ వ్యక్తి పెద్ద అయ్యాక మళ్ళీ సేమ్ వాళ్ళ నాన్న ప్లేస్లో పురోహితుడు రాజకీయ యోధుడు అవుతాడు. ఇది యాక్చువల్గా మన పురాణాల స్టోరీ. అంటే దాంట్లో ఆ ఫియర్ భయం తీసుకొచ్చాడు. దొంగ అయ్యేవాడే కానీ దొంగ అవ్వకుంటే ఇట్లా మారిపోయాడు. తర్వాత స్టోరీలో అది వేరేది ఉంటుంది, అన్ని చెప్తాడు కానీ ఆవు కేసి ఇది దానం దొంగతనం చేస్తే ఏమి నరకం తగ్గుతామని చెప్పడు. రాజు చేసి ఆవుకెళ్ళి దానం దొంగతనం చేస్తాడు. సో మనం పిల్లలకి ఇది చెప్పగలిగితే రెగ్యులర్గా ఆ పండితుడు చెప్పినట్టు ఏంటంటే మనం చేయగలిగితే రెగ్యులర్గా, అరే బాబు హెల్మెట్ వేసుకో యాక్సిడెంట్లు అవుతాయి, అరే బాబు డ్రగ్స్ దగ్గరికి వెళ్ళొద్దు జీవితం పాడైపోతుంది, అరే బాబు బెట్టింగ్ వైపు వెళ్ళొద్దు, అరే బాబు పాప అంటే జెండర్ బెట్టింగ్ వైపు వెళ్ళొద్దు, మన యొక్క డబ్బులు మన దివాలా తీస్తాం. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి కంటిన్యూస్గా చెప్పగలిగితే వచ్చే జనరేషన్ మనం కంపల్సరీ కాపాడగలుగుతాం. వాళ్ళు మొబైల్ ఫోన్ నుంచి బయటికి తీసుకురాగలుగుతాం. స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టాలి. మీది మీ హ్యాండ్లో మీ చేతిలో ఉంది, చిన్న చిన్నగా పెట్టండి. మీ వార్డ్ నెంబర్ ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు, అవన్నీ ఉంటారు. వార్డ్ 1 వార్డ్ 2 పెట్టండి, మ్యాచెస్ పెట్టండి, వాలీబాల్ పెట్టండి. చాలా పెద్ద గ్రౌండ్ తప్పకుండా అవసరం లేదు. ఫుట్బాల్ పెద్ద ఏరియా పెద్దగా కావాలి. కొన్ని ప్లేస్లో గమర్కల్లో హాకీ ఆడతారు, ఇట్లా మన స్పోర్ట్స్ కూడా మనం ఆడుతూ ఉంటాం. ఇట్లా మనం ఎంగేజ్ చేసుకుంటా ఉండాలి. పిల్లల్ని అటువైపు కాకుండా బయటకు తీసుకురావాలి. ఎక్కడైనా ఉంటే మీరు మీ లెవెల్లో పెడితే నెక్స్ట్ మేము మండలం లెవెల్లో పెడతాము, తర్వాత డివిజన్ లెవెల్లో పెడతాము, జిల్లా లెవెల్లో మేము పెడతాము. ఇది మేము డూయింగ్. కానీ మీరు ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకోవాలి, చేసుకుని మనల్ని మనం కాపాడుకోవాలి, మన గ్రామాన్ని మనం సురక్షితంగా పెట్టుకోవాలి.
మన గ్రామం, మన భద్రత, మన బాధ్యత. ఇదేనండి వాళ్ళందరూ అందరూ వచ్చి అందరూ చెప్పాల్సింది ఇదే అనుకున్నాను. సో అందరూ పేషెంట్గా ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ. జై హింద్. లాభాపేక్ష లేకుండా వాళ్ళు సేవ చాలా మంది మనకు చేస్తున్న వాళ్ళను మా పోలీసుల తరఫున మా గౌరవ సిపి గారి आपका शुक्रिया अदा करता हूँ. ప్రపంచం కూడా ఆకర్షిస్తుంది, మీ ప్రపంచం కూడా ఆకర్షించబడుతుంది మీ యొక్క నిర్ణయాలు. అది ప్రతి ఒక్కరు చేయగలరు. అది నాకెందుకు లేదు వాళ్ళు చేస్తారని అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా సామూహికమైన నిర్ణయం మీరు అందరూ చేశారని గట్టిగా చెప్పట్లతో మాకు చెప్పాలి. అదేవిధంగా మనకు గౌరవ సాగరెడ్డి గారు లయన్స్ క్లబ్ గవర్నర్ చైర్మన్ గారు వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు సమ్మర్ క్యాంప్ 2 days బ్యాక్ మనం అంబలి కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. కోవిడ్ సమయంలో దాదాపు రోజు ఒక 150 మందికి ఒక 3 నెలలు కంటిన్యూస్గా భోజనాలు తరఫున. తర్వాత రెగ్యులర్గా మనం పాల్గొన్నారు సార్ అంబలి కార్యక్రమం మనని చాకులింగం గారు వారి పేరు చాకులింగం గారు మరియు మన సాగరెడ్డి గారు ఇంకొకరు దినేష్ పటేల్ ఆ ప్రాంతంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సార్. ఇప్పుడు నేను వయసులో చిన్నవాడైనప్పటికీ అతను ప్రతి కార్యక్రమంలో సామాజిక సేవలో చాలా ముందుంటున్నాడు. ఎవరైనా మీరు పూర్తిగా తీసుకొని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి తగిన గుర్తింపు కూడా మన గౌరవ అధికారుల చేత ఉంటుంది. కొన్నింటినంటే అర్థం చేస్తుంది. అంటే ఫస్ట్ సెల్ ఫోన్ అంత అడిక్షన్లో వెళ్ళిపోయారు. రెండోది ఒక స్టేటస్ ఇవ్వాలా తయారైంది కదా. అరే లేకపోతే నేను ఏదో ఇందులో వాళ్ళు కూడా ఇప్పుడు అయింది. అంటే దీంట్లో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకే సెల్ ఫోన్ అడిక్షన్ అయ్యింది. రెండోది ఏంటి అంటే మనం అది సొసైటీ ఇంతవరకు పిల్లలందరూ కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు, మీరు చెప్పేవాళ్ళు, ఆడేవాళ్ళు ఏంటి అవన్నీ పోయినాయి. వాటిని మీరు తీసుకురావాలి, అందరినీ కూర్చోబెట్టుకోవాలి, అందరినీ పిలిపియాలి, ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. మీరు అయితే లీడర్, మీరు ఒక నాయకుడు కాబట్టి చిన్నపిల్లలతో వెరైటీ యాక్టివిటీస్ చేయించి ఆ యాక్టివిటీలో కూడా ఇవన్నీ చెప్పాలి. ఈ సెల్ఫోన్ వల్ల సెల్ఫోన్ కొని వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్తున్నారు ఆ పిల్లలు ఎట్లాగా అడిక్ట్ అయిపోయారు, దానికి ఎట్లాగా వాళ్ళు బాధ్యతలు మనం గుర్తుంచుకోవాలి. పేరెంట్స్ కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలా, వాళ్ళు చెప్పాలా అది బాబు మీ పిల్లల యొక్క సిచ్యువేషన్ ఏంటి ఎట్లా ఉందని చూసినట్టు చూడాలి. ఇక సెల్ ఫోన్లో వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా నిఘా లేకపోవడం కూడా కారణం ఉంది. సో మీరు ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఇంత మంచి మంది చెప్పేది ఎందుకంటే స్పోర్ట్స్ లాంటి ఏంటంటే పిల్లలు బయటకు వస్తారు, ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సిచ్యువేషన్లో ఉంది. బయటకు వచ్చేది ఆడపిల్లలు మగపిల్లలు డిఫరెంట్ యాక్టివిటీస్ స్పోర్ట్స్లో పెట్టచ్చు. ఏదైతే ఏదో ఒకటి మీ వ్యవసాయం ఎట్లా చేస్తారో మనం చూపించచ్చు. ఇంకొకటి మన రోడ్స్, మన విలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎట్లా ఉంది, విలేజ్ యొక్క వాతావరణం ఎట్లా ఉంది, అందరు ఎక్కబడుతున్నాము అయినా మీరు చెప్పాలి. చెప్తే జనాలు చెప్పాలంటే బయట తీసుకురావాలి. అప్పుడే వీళ్ళందరూ మొబైల్ ఫోన్లు, టీవీలో అందుకొని ఉండడం మానేస్తారు. వాళ్ళ యొక్క కంప్లీట్ అభివృద్ధి కూడా జరుగుతుంది, డెవలప్మెంట్ వస్తుంది, ఏదైతే అవుతుంది. సో ఇది మళ్ళీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. బట్ ఇలాగ పిల్లలకు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎంత వీక్ అయిపోయిందో దాన్ని మనం గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా అభివృద్ధి చేయడం కష్టపడాలి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు నిర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని
చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ రోడ్డు సంబంధించిన ప్రమాదాలకు గురి కాకుండా కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.